పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. सर्वेभ्यः नमस्कारः. कक्षायां स्वागतम्. नमस्कारः. नमस्कारं. नमस्ते. नमस्कारं महोदय. नमस्कारः महोदय. नमस्कारं भगिनी. नमस्कारः. नमस्ते महोदय. नमस्ते. नमस्कारं महोदय. प्रार्थनां कुर्मः. वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. अस्तु, सर्वेभ्यः पुनः स्वागतम्. ఏమైనా సందేహాలు ఉన్నాయండి? ఇదివరకు చెప్పుకున్న పాఠాల్లో కానీ మొన్నటి అసైన్మెంట్లో కానీ ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే మనం పాఠం కంటిన్యూ చేద్దాం. చేశారా మొన్నటి అసైన్మెంట్ అందరూ? ఆన్సర్స్ తో చెక్ చేసుకున్నారా? చెక్ చేసుకున్నాం మహోదయ్. నేను ఆన్సర్స్ అన్ని కరెక్ట్ గానే ఇచ్చానా? సరే, అయితే పాఠంలోకి వెళ్దాం. మరి అయితే ఎవరికి ఏం సందేహాలు లేవు కాబట్టి. భగిని, ఒక సందేహం ఉంది. అది చెప్పండి అమ్మా. మహిళా రాజమార్గ భ్రమంతి రెండవది ఉంది కదండి. అవును, అక్కడ త్రీబిహి రాదా? మహిళా కదా. తిస్రు. ఓకే, ఒకసారి వాక్యం చెప్పండి. మహిళా రాజమార్గ భ్రమంతి. ఒక్క నిమిషం, నేను ఓపెన్ చేయనా? నేను ఎన్నో వాక్యం అమ్మా? రెండోదా? ఓకే. ఏం రావాలంటారు? అక్కడ మీరు ఇచ్చిన ఆన్సర్ లో తిస్రహ ఉంది కదా, త్రిబిహి రాదా? త్రిబిహి రాదు. త్రిబిహి అనేది తృతీయ విభక్తి కదా. అప్పుడు మనకు మహిళ, మన ఇక్కడ చూడాల్సింది ఏంటి? అక్కడ విశేష్యము ఏమిటి చూస్తాం మనం. విశేష్యం ఏంటి ఇక్కడ? మహిళాహ్ అన్నది విశేష్యం. విశేష్యం ఏ లింగంలో, ఏ విభక్తిలో, ఏ వచనంలో ఉందో అదే లింగంలో, అదే వచనంలో, అదే విభక్తిలో విశేషణం ఉంటుంది. ఇప్పుడు సంఖ్యలు కూడా విభక్తులే, అది మనకి విశేషణాలే అనుకున్నాం కదా. అవును. ఇప్పుడు మరి మహిళాహ్ అనేది ఏ లింగము? మహిళాహ అనేది స్త్రీలింగం. ఓకే, ఏ విభక్తి? ప్రథమ అవ్వచ్చు, ద్వితీయ కూడా అవ్వచ్చు. అయితే ఇక్కడ ప్రథమ విభక్తి వాక్యం ఇచ్చారు కాబట్టి మనం ప్రథమ విభక్తి అని మనకు అర్థం అవుతుంది. మహిళా అన్న పదం ఒకటే ఉందనుకోండి, రమాహ లాగా, సీతాహ రమాహ అలా ఉంటే అది ప్రథమ అవ్వచ్చు, ద్వితీయ అవ్వచ్చు. అయితే ఇక్కడ మనకి వాక్యం ఉంది కాబట్టి వాక్యంలో కర్త మహిళా భ్రమంతి కాబట్టి ఇది కర్త, కాబట్టి ఇక్కడ ఇది ప్రథమ విభక్తిలో ఉంది. ఓకే, ప్రథమ విభక్తి స్త్రీలింగం. ఏ వచనంలో ఉంది? అది బహువచనం. అప్పుడు మనము దానికి తగిన విశేషణం ఏం రాయాలి? స్త్రీలింగంలో ప్రథమ విభక్తిలో బహువచనం రాయాలి. అవునా? ఇప్పుడు స్త్రీ అనేది నిత్య బహువచనం, దానికి ఇంకా ఏకవచనాలు గొడవ లేదు. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటి? స్త్రీలింగం రాయాలి, ప్రథమ విభక్తి రాయాలి. అప్పుడు మనకి స్త్రీలింగంలో స్త్రీ శబ్దానికి ఏంటి రూపము? ప్రథమ విభక్తిలో
స్త్రీలింగంలో. ప్రవేశ పుస్తకం ఉందా మీ దగ్గర రెడీగా? ఆ, దానిలో 241 ఎక్కడో ఉంటుంది ఉంది. కదా, అది ఒకసారి తీయండి. 245 తీయండి. తీశాను. దానిలో మధ్యలో ఉంది చూసారా టేబుల్, ఇకారాంత ఆ, నిత్యం బహువచనాంత స్త్రీలింగం త్రిశబ్ద. తిస్రః. తిస్రః స్త్రీలింగంలో ప్రథమ విభక్తిలో త్రిస్రః. మీరు చెప్పిన త్రిభిహి ఎక్కడుంది చూడండి. త్రిభిః నపుంసకలింగం. నపుంసకలింగంలోనూ ఉంది, పుంలింగంలోనూ ఉంది. ఏ విభక్తిలో ఉంది? తృతీయ. తృతీయ. సో ఏ విధంగా చూసినా అది ఆన్సర్ అవ్వదు కదా. అబద్ధం. లింగము అది కాదు, విభక్తి అది కాదు. ఆ, అందుకని మనం ఇక్కడ ఏం చూస్తామంటే ముఖ్యంగా మనం చూడాల్సింది ఇప్పుడు విశేష్యం ఏది, ఫస్ట్ విశేష్యం పట్టుకోవాలి. అది ఏ లింగంలో ఉంది, ఏ విభక్తిలో ఉంది, ఏ వచనంలో ఉంది. ఆ, దానికి సంబంధించిన అప్పుడు ఆ విశేషణానికి దానికి సంబంధించిన రూపం ఏమవుతుంది అనేది ఆ విభక్తికి, ఆ లింగానికి, ఆ వచనానికి సరిపడింది రాసిస్తే అయిపోయింది. ఆ. క్లియరా? వాయిస్ క్లియర్ రావట్లేదు. భగిని గారు, క్లియర్. వినిపించట్లేదా అండి? నా గొంతు రావట్లేదా? ఇప్పుడు వినిపించింది. ఇప్పుడు వినిపించిందా? ఓకే. అది సో ఆ విధంగా చూసుకోవాలి మీరు. మళ్ళా రావట్లేదు. రావట్లేదా? ఉండండి ఒకసారి, నేను అది నెట్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, వేరే నెట్ కనెక్ట్ చేస్తాను ఒకసారి. లేదు మహోదయ, మాకు బాగా వినపడుతుంది. బాగానే ఉందా? అయితే నేను నాదేమన్నా గట్టిగానే మాట్లాడతాను. ప్రాబ్లం కొంచెం దగ్గరికి జరిపి పెట్టుకొని ఈ ల్యాప్టాప్ ని గట్టిగా మాకు మాట్లాడతాను. అందరికి బాగానే బాగానే వినిపిస్తుంది. ఉంది బానే ఉందండి. సరే, వినిపిస్తుంది. నేనే ఎందుకన్నా ఇంకొంచెం గట్టిగానే మాట్లాడతాను. వీళ్ళు ఎంత గట్టిగా మాట్లాడతాను చూద్దాం. మేడం 25th ఒకసారి చెప్పరా? దిక్షు 25th ఓకే. ఛత్రపతే శివరాజస్య. దిక్షు అంటే దిక్కులలో అని అర్థం అండి. దిక్ శబ్దానికి దాని మరి ఏంటండి? అది దాని ప్రాతిపదిక ఏమిటి మరి? దిక్ శబ్దం. దిక్క. ఓకే. దిక్ శబ్దం దిక్కులలో అని అంటాం కదా. ఆ దిక్ అనేది దానికి ఉందండి, అది మన పుస్తకంలో కూడా ఉండాలి. దిక్ ఎక్కడో ఒకసారి చూసి చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. లేకపోతే నేను పంపిస్తాను. దిక్ ఒకవేళ ఇందులో ఉందేమో. దిష్ శబ్దం, సారీ 235 తీయండి. ప్రవేశంలో 235 దిష్ శబ్దము. దిష్ కి దిక్ అనేది ప్రథమా విభక్తి రూపం. ప్రథమా విభక్తి ఏకవచన రూపం దిక్. దిష్ ప్రాతిపదిక. దిశ ఉంది. ఓకే. దిశి. ఓకే ఓకే, అర్థమైంది. దిక్షు అంటే సప్తమి బహువచన రూపం. సో ఓకే, దిక్కులలో అని అర్థం. ఓకే. అందుకని ఇప్పుడు అష్టసు అనే సప్తమి బహువచన రూపాన్ని మనం రాస్తాం. ఓకే. సరే, అయితే ఇంకా పాఠంలోకి వెళ్దాము. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను అందుకని మొన్న అక్కడ సగంలో ఆపేశాను. ఇంకా టైం ఉన్నా కూడా నేను చెప్పలేదు, ఎందుకంటే మనం క్లియర్ గా బాగా జాగ్రత్తగా పట్టుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. ఒక్క నిమిషం షేర్ చేస్తున్నాను నేను స్క్రీన్. చిత్ చన ప్రయోగం మన ఇది నేర్చుకోబోతున్నది ఇప్పుడు. చిత్ చన ప్రయోగం. చిత్ అన్న చన అన్న రెండు కూడా మనం ఒకటే సందర్భంలో ప్రయోగిస్తాము. రెండు ఇంటర్చేంజబుల్ గా వాడచ్చు. అంటే అర్థభేదం దేనికి లేదు. చిత్ అన్న చన అన్న అర్థభేదం లేదు. అయితే ఇది మనం ఎప్పుడు వాడతాము అంటే అన్సర్టెనిటీ ఉన్నప్పుడు. అంటే ఎప్పుడైతే మనం ఇప్పుడు తలుపు కొట్టారనుకోండి, ఎవరైనా మనం లోపల ఉన్నాము, బయట ఎవరు తలుపు కొట్టారు, మనం ఏమంటాం? ఎవరో వచ్చారు అంటామా? ఎవరు వచ్చారో మనకు తెలియనప్పుడు మనం ఏం చెప్తాం? ఎవరో వచ్చారు. ఎవరో పిలుస్తున్నారు అంటాం. ఎవరు అనేది మనకు తెలియదు. అక్కడ సంశయం ఉంది. సంశయం ఉన్నప్పుడు ఈ అనిశ్చయార్థకాలు అంటారు వీటిని. ఈ చిత్ చన ప్రయోగంతో ఉన్నప్పుడు వాటిని అనిశ్చయార్థకాలు అంటారు. అంటే మనకి ఎవరో తెలియదు. ఎక్కడి నుంచో ఒక ఆకు ఎగిరి పడింది అంటే ఎక్కడి నుంచి ఎగిరి పడిందో మనకు తెలియదు. ఎక్కడి నుంచో ఆకు ఎగిరి పడింది. ఈ గదిలోకి ఎక్కడి నుండో చల్లగాలి వస్తోంది. ఎక్కడి నుండి వస్తోందో తెలీదు. ఎప్పుడో ఒక పుస్తకం నాకు నువ్వు ఇచ్చావు అంటాం. ఎప్పుడో గుర్తులేదు.
ఎప్పుడో సమయం అంటే ఈ ఏది కూడా నిశ్చయంగా ఈ రోజు నాకు సోమవారం నువ్వు నాకు పుస్తకం ఇచ్చావు అని అనట్లేదు అక్కడ. ఎప్పుడు నువ్వు నాకు పుస్తకం ఇచ్చావు, ఆ ఎప్పుడు అనేది సమయాన్ని మనం కరెక్ట్ గా సూచించలేకపోతున్నాం. అక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు అంటే ఎంతమందో మన నంబర్ కౌంట్ చేసి చెప్పట్లేదు, కొంతమంది. ఇలా అనిశ్చయార్థకాలు ఉన్నప్పుడు ఈ చిత్ చన ప్రయోగం చేస్తాం. ఈ చిత్ చన ప్రయోగం ఎలా చేస్తాము? మనకి రకరకాల మనకి ప్రశ్న పదాలు మనకు తెలుసు. కిం, కుత్ర, కతి, కథ, కుతః, కథం. కిమర్థం పక్కన పెట్టేయండి, కిమర్థంతో ఈ ప్రయోగం లేదు. కిం, కుత్ర, కతి, కథ, కుతః, కథం. వీటికి ఈ 6 ప్రశ్న పదాలకి మనకు సప్త కకారాలు తెలుసు కదా. సప్త కకారాల్లో కిమర్థం ఒకటి పక్కకు తీసేసి మిగతా 6 కకారాలకి కూడా ఈ చిత్ లేదా చన యాడ్ చేయడం వల్ల మనకి ఈ అనిశ్చయార్థకాలు వస్తాయి. ఇప్పుడు ఈ కిం శబ్దానికి మాత్రము మనకు తెలుసు లింగ భేదం ఉంది. అంటే కిం శబ్దానికి నపుంసక లింగంలో ఏమో కిం, కే, కాని ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తిలో, తృతీయ నుంచి పుంలింగం లాగా ఉంటుంది. అదే మనకి పుంలింగంలో ఏమైంది? కహ, కౌ, కే అయింది ప్రథమ విభక్తి. ద్వితీయ విభక్తి ఏమైంది? కం, కౌ, కాన్ అయింది. తృతీయ విభక్తి నుంచి కేన, కాభ్యాం, కైహి ఈ విధంగా రకరకాల రూపాలు ఉన్నాయి. అది పుంలింగ రూపాలు వేరే. స్త్రీలింగంలో ఎలా వస్తుంది? కా, కే, కాహ్ అని వస్తుంది. ఈ విధంగా రకరకాల రూపాలు లింగాన్ని బట్టి విభక్తిని బట్టి మారుతూ ఉంటాయి. కిం శబ్దానికి మాత్రం ఈ కుత్ర, కతి, కథ, కుతః, కథం ఇవి 5 మాత్రం అవ్యయాలు. ఇవి 5 అవ్యయాలు. కేవలం కిం శబ్దానికి మనకి కకారాలలో మనకి రకరకాల లింగ భేదము, రూప భేదాలు ఉన్నాయి. విభక్తిని బట్టి మారుతుంది, దెన్ లింగాన్ని బట్టి మారుతుంది. కానీ కుత్ర, కతి, కథ, కుతః, కథం వీటికి లింగ భేదాలు అలాంటివి లేవు. ఎందుకంటే అవి అవ్యయాలు కాబట్టి. లింగ వచన విభక్తి భేదాలు లేనిది అవ్యయము. ఇవన్నీ కూడా కుత్ర, కతి, కథ, కుతః, కథం వీటన్నిటికీ కూడా లింగ వచన భేదాలు లేదు కాబట్టి అవి అవ్యయాలు. అయితే ఇప్పుడు దాన్ని ఏం చేస్తాము? ఈ కుత్ర ప్లస్ చిత్ కలిపితే కుత్ర చిత్ అవుతుంది. కుత్ర అంటే ఏంటి? ఎక్కడ అని. కుత్ర చిత్ అంటే ఎక్కడో అక్కడ, ఎక్కడో ఒక చోట, లేదు ఎక్కడో అక్కడ. కుత్ర చన అనొచ్చు, కుత్ర చిత్ అనొచ్చు, లేదు కుత్ర చన అనొచ్చు. రెండు కూడా ఒకటే. చిత్ అనేది కేవల వ్యంజనంతో ఎండ్ అవుతుందండి. చిత్ తకారంలో అచ్చు లేదు. అయితే కుత్ర చన అనాలి. నకారంలో అకారం ఉంది. కుత్ర చన, కుత్ర చిత్, కుత్ర చన అంటే ఎక్కడో ఒక చోట అని అర్థం. కదాచిత్, కదా అంటే సమయాన్ని సూచించేది. అంటే ఎప్పుడు. కదా అంటే ఏంటి? ఎప్పుడు అని కదా ప్రశ్నలో అర్థం. కదా, కదా ఆగమిష్యతి అంటే ఎప్పుడు వస్తాడు లేదా ఎప్పుడు వస్తుంది అని కదా. కదాచిత్ అంటే ఎప్పుడో ఒకప్పుడు. కదాచిత్ లేదు కదాచన, రెండిటికి కూడా అర్థం సేమ్. రెండు ఎప్పుడైనా ఏదన్నా వాడచ్చు. ఎప్పుడు ఏది వాడాలి అంటే అది మన ఇష్టం. మనకి ఏది కంఫర్టబుల్ గా ఉంటే అది వాడచ్చు అక్కడ. అంటే అన్లెస్ మనకి ఎగ్జామ్ లో స్పెషల్ గా చిత్ అనే పదాన్ని ప్రయోగించి రాయండి, లేదు చన అనే ప్రయోగించి రాయండి అని చెప్తే తప్ప, అనిశ్చయార్థకాలు దేంతో అన్న చిచ్చన ప్రయోగంలో రాయండి అంటే మనకి ఏది కంఫర్టబుల్లో అది యూజ్ చేసి రాయొచ్చు. ఎందుకంటే రూపాల్లో ఏం పెద్ద మార్పు లేదు. కేవలం చిత్ అన్న చోట చన పెడతాం అంతే. ఎట్లాంటి మార్పు లేదు. తర్వాత కతి చిత్. కతి అంటే ఎన్ని అని కదా అర్థం. కతి చిత్ అంటే ఎన్నో కొన్ని. కతి చన అన్నా కూడా ఎన్నో కొన్ని. కుతః చిత్. కుతః అంటే ఎక్కడి నుండి, పంచమి అర్థం అది, ఎక్కడి నుండి అని. అలాగే కుతః ప్లస్ చిత్. ఇక్కడ చూడండి, విసర్గ ఉన్నప్పుడు తర్వాత చకారం ఉంటే, విసర్గ తర్వాత చకారం ఉన్నప్పుడు విసర్గ షకారంగా మారుతుంది. ష అంటే శంకర, శివలో ష. కుతశ్చిత్ అవుతుంది. అది చుత్వ సంధి వల్ల అలా అవుతుంది. విసర్గ షకారంగా వస్తుంది. తర్వాత చకారం ఉంది కాబట్టి చుత్వ సంధి వల్ల కుతః ప్లస్ చిత్ కుతశ్చిత్ అవుతుంది. అలాగే కుతశ్చన అవుతుంది. ఇప్పుడు కథం ప్లస్ చిత్. కథం అంటే ఏ విధంగా అంటే ఎలాగో అలాగా అని నేను చెప్పాలనుకోండి, అప్పుడు కథం చిత్. కథం అంటే ఏ విధంగా అని అర్థం. కథంచిత్ అంటే ఏదో విధంగా అని అర్థం. సో కథంచిత్ మీకు అది ఎలా వచ్చింది అంటే, కథం అంటే అనుస్వారం కదా, తా పైన చుక్కున్నట్టు. మనం లేఖన నియమాల్లో మనం ప్రవేశంలో నేర్చుకున్నాం. ఇలా ఒక అనుస్వారం తరువాత వర్గీయ వ్యంజనాలు వచ్చినప్పుడు ఆ అనుస్వారం బదులు ఈ వర్గీయ వ్యంజనాలలోని అనునాసిక అక్షరం ఏదైతే ఉందో అది వస్తుంది అని. చచ్చ జజ్జ జ్ఞా ఉంది చూసారా, అది వచ్చింది అనుస్వారం బదులు. కథంచిత్ లేదు కథంచన రాసేటప్పుడు.
సో ఇవి మనకి ఈ కింది మనం ఇప్పుడు చూపించలేదు. ఇంకా ఇక్కడ నుంచి నేను చూపించింది ఏంటి ఇప్పటి వరకు? కుత్ర, కతి, కదా, కుతః, కథం, వీటికి ఈ రూపాలు వస్తాయి అని చూపించాను నేను ఇప్పటి వరకు. ఇప్పుడు మనం కిం శబ్దానికి రూపాలు చూద్దాం. ఇక్కడ వరకు క్లియరా? ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? ఈ కాన్సెప్ట్ అర్థమైందా అసలు? చిత్ చన ప్రయోగం అంటే అన్సర్టెనిటీ, అంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి, అంటే మన ఖచ్చితంగా ఇది ఇంతమంది అని చెప్పట్లేదు. సో కతి చన కొంతమంది అని చెప్తున్నాం. అట్లాగా ఎంతమందో కొంతమంది, అలాగా ఎక్కడో అక్కడి నుంచి ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు అట్లా చెప్తున్నప్పుడు ఏదో ఒక అనిశ్చయార్థకాన్ని సూచించడానికి చిత్ లేదా చన అనే పదాలను ప్రయోగిస్తాము. దాన్ని ఎలా ప్రయోగిస్తాము అంటే ఈ ప్రశ్నార్థకాలు ఏవైతే ఉన్నాయో, కకారాలు అంటాం కదా, క్షమ్యత, ఈ కకారాలకి ఈ చిత్ గాని చన గాని యాడ్ చేస్తాము. రెండిటికి అర్థభేదం లేదు, రెండు ఒకటే అర్థము. ఏది వాడాలి అంటే అది మన ఇష్టం. అన్లెస్ స్పెసిఫికల్లీ గివెన్, మన ఏది మనకి కంఫర్టబుల్ అది రాయొచ్చు. రెండు రాసినా తప్పలేదు. అది. సో ఇక్కడికి మనం ఈ 5టికి చూసాము. ఇప్పుడు కిం శబ్దానికి చూద్దాం. కిం శబ్దానికి మనం చూసాం కదా, లింగ భేదం ఉంది. లింగ భేదం ఉన్నప్పుడు ఏంటి? రకరకాల, ఈ స్త్రీలింగంలో రకరకాల ఫార్మ్స్ వస్తాయి, పుంలింగంలో రకరకాల ఫార్మ్స్ వస్తాయి, నపుంసకలింగంలో కూడా రకరకాల ఫార్మ్స్ వస్తాయి. అంటే నపుంసకలింగంలో ఒకటి ఏంటంటే మనకి పుంలింగంలో ఎలా ఉన్నాయో దాని నుంచి తృతీయ విభక్తి నుంచి అలాంటి ఫార్మ్స్ సేమ్ అవే రూపాలు వస్తాయి. ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి మాత్రం నపుంసకలింగానికి వేరే ఉంటుంది, తృతీయ నుంచి ఇదే ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తే నేను దీని గురించనే మిమ్మల్ని కిం శబ్ద రూపాలు నేర్చుకురండి అని చెప్పాను. ఒక్కసారి ఎవరో ఒకరు ఎవరు చెప్తారో ఒకసారి నాకు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని పిలుస్తాను. నాకు పుంలింగ శబ్దాలు, కిం శబ్దానికి పుంలింగ శబ్ద రూపాలు 7 విభక్తుల్లోనూ 3 వచనాల్లోనూ చెప్పాలి. ఎవరు చెప్తారు? వెంకటరమణ మహోదయ చెప్పండి అమ్మా. పుంలింగ శబ్దాలు చెప్పండి. రాజలక్ష్మి గారు మీరు స్త్రీలింగానికి చెప్తురు గాని. అస్తు, వెంకటరమణ మహోదయ చెప్పండి అమ్మా. కహ కౌ కే, కం కౌ కాన్, కేన కాభ్యాం కైః, ఉత్తమం. కస్మై కాభ్యాం కేభ్యః, కస్మాత్ కాభ్యాం కేభ్యః, ఉత్తమం. కస్య కయోః కేషాం, కేశం. తస్మిన్ కయోః కేషు. బహు సమ్యక్, ఉత్తమం మహోదయ. రాజలక్ష్మి గారు మహోదయ స్త్రీలింగం చెప్పండి అమ్మా. కా కే కాహ, కాం కే కాహ, కయా కాభ్యాం కాభిః, కస్యై కాభ్యాం కాభ్యః, ఉత్తమం. కస్యాః కాభ్యాం కాభ్యః, కస్యాః కయోః కాసాం, కాసాం. కస్యాం కయోః కేసు, కాసు కాసు. కాసు. ఉత్తమం, ఉత్తమం, చాలా బాగా చెప్పారమ్మా. లక్ష్మీ మహోదయ మీరు చెప్దాం అనుకున్నట్టున్నారు కదా, నపుంసకలింగం చెప్పండి. కిం శబ్దానికి కదండి. కిం శబ్దం నపుంసకలింగం చెప్పండి. కిం కే కాని, కిం కే కాని, కేన కాభ్యాం కైః, కేన కయా, కేనా అయిపోయింది. కస్మై, కస్మై, కస్మై కాభ్యాం కేభ్యః, అంతేనండి. కేభ్యః, కేభ్యః, కస్మై తాత కస్మాత్ కాభ్యాం కేభ్యః, కస్య కయోః, కస్య కస్య కయోః కేషాం, తర్వాత కస్మిన్ కయోః కేషు. ఉత్తమం, ఉత్తమం మహోదయం. ధన్యవాద. ముగ్గురికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనం చూసింది ఏంటంటే కిం శబ్దానికి 3 లింగాల్లోనూ 7 విభక్తుల్లోనూ 3 వచనాల్లోనూ మన మిత్రులు మనకి ఈ రూపాలు చెప్పారు. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే దానికి చిత్ లేదా చన అనే శబ్దం యాడ్ అయితే ఏం రూపం వస్తుంది? ఎందుకంటే వీటిలో కొన్నిటికి విసర్గలు ఉన్నాయి. విసర్గ ఉన్నప్పుడు మనం ఇందాక చూసాం కదా, అక్కడ కూడా కుతః అన్నప్పుడు కుతశ్చిత్ అయింది.
కొన్ని చోట్ల మకారాంతాలు ఉన్నాయి, కస్యాం, కేశాం ఇట్లాగా. అట్లా ఉన్నప్పుడు ఏ రూపాలు వస్తాయి అది మనం తెలుసుకోవడానికి నేను ఈ టేబుల్ పెట్టాను. చూడండి, ఇప్పుడు కహ ప్లస్ చిత్. కహ కదా ఫస్ట్ పుంలింగంలో ప్రథమా విభక్తి కిం శబ్దానికి కహ. ఇప్పుడు కహ ప్లస్ చిత్. నేను చెప్పాను కదా విసర్గ ఉన్నది ఎప్పుడూ కూడా చకారం ముందర విసర్గ ఉంటే శుత్వ సంధి వల్ల శకారంగా మారుతుంది. శివ శంకరలో శకారంగా మారిపోతుంది, అంటే తాళవ్య శకారంగా మారుతుంది. అది కశ్చిత్ లేదా కశ్చన అవుతుంది. విసర్గ కాస్త అంటే అది ఒక్క పదంగా అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే కహ ప్లస్ చిత్ ఒక పదం అయినప్పుడు సంధి జరిగి కశ్చిత్ లేదా కశ్చన అని అవుతుంది. కౌచిత్, కౌలో ఔకారానికి చకారానికి ఎటువంటి సంధి లేదు, కౌచిత్ పక్కన రాసుకోవడమే. అదే మళ్ళీ బహువచనంలో కూడా కే ప్లస్ చిత్ కేచిత్ అంతే పక్కన రాయడమే. ఇక్కడ చూడండి ద్వితీయ విభక్తిలో కం ప్లస్ చిత్. కం ఇప్పుడు కశ్చన ఆర్ కశ్చిత్ అంటే ఏంటి? కహ అంటే ఎవరు అని కదా అర్థం. కశ్చిత్ అంటే ఎవరో ఒకరు, సమ్వన్, ఎవరో ఒకరు. అలా అంటే కశ్చిత్ లేదా కశ్చన. తర్వాత కింద కంచిత్. కంచిత్ అంటే ఎవరో ఒకరిని అని అర్థం. కంచిత్, కం ప్లస్ చిత్ అంటే ఇక్కడ మకారం, మకారం ఉంది అంటే అది అనుస్వారం అవుతుంది. కం, కాపైన చుక్క, కం ప్లస్ చిత్. ఇక్కడ ఏంటి ఆ చుక్క కాస్త ఏమవుతుంది, పక్కన వర్గీయ వ్యంజనం ఉంది కాబట్టి ఆ అనుస్వారము మనకి వర్గీయ వ్యంజనానికి కల అనునాసికంగా మారుతుంది. సో చచ జ్ఞాగా మారిపోతుంది అనుస్వారం, అంటే మకారము జ్ఞాగా వారిపై కంచిత్ అయింది. మళ్ళీ ద్వితీయ విభక్తి కౌ ప్లస్ చిత్ కౌచిత్. కాన్ ప్లస్ చిత్, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నకారం వచ్చిందంటే పైన అనుస్వారము వస్తుంది, పక్కన షకారం కూడా వస్తుంది. కాన్శ్చిత్ అవుతుంది. కాన్ ప్లస్ చిత్ కాన్శ్చిత్. నకారం వచ్చినప్పుడల్లా కేవల వ్యంజన నకారం, అంటే కేనచిత్ కాదు. కేనచిత్ లో మళ్ళీ అందులో అచ్చుంది కాబట్టి కేనచిత్ పక్క పక్కన రాసేస్తాం. ఇప్పుడు ముందర ప్లస్ కి ముందర పూర్తి అచ్చుంది అనుకోండి, కౌచిత్ కేచిత్. దానిలో కౌలో ఏమైంది, కాలో ఔకారం ఉంది, అక్కడ అచ్చుంది. సో దానికి ఇంకా సంధి లేదు, ఇంకా డైరెక్ట్ గా కౌచిత్ అని పక్కన రాసేస్తాం. కేచిత్ లో కూడా కకారంలో అచ్చుంది, దానికి కూడా సంధి లేదు, కేచిత్ అని పక్కన రాసేస్తాం. ఇక్కడ కూడా ఏంటి, కేనచిత్ లో నకారంలో అచ్చుంది, ఇక్కడ కూడా సంధి లేదు, కేనచిత్ పక్కన రాస్తాం. అదే కాంచిత్ చూసారా, ద్వితీయ విభక్తి బహువచనం కాంచిత్ ఇక్కడ ఉంది బ్లూ కలర్ లాంలో. కాంచిత్ అన్న దగ్గర వచ్చేసరికి ఇది కేవల వ్యంజనం, నకారంలో అచ్చు లేదు. ఇలా ఉన్నప్పుడు అది నకారం కాస్త కాన్శ్చిత్, అంటే పైన అనుస్వారము వస్తుంది, షకారము వచ్చి కాన్శ్చిత్ అన్న రూపాన్ని పొందుతుంది. కేన ప్లస్ చిత్ కేనచిత్. కాభ్యాం చిత్, మళ్ళీ ఇందాక ఇది మకారం, మళ్ళీ అనుస్వారం కదా, ఇందాకట్లాగా అది వర్గీయ వ్యంజనానికి అనునాసికంగా అయిపోతుంది, కాభ్యాంచిత్ అవుతుంది. కైహి ప్లస్ చిత్, విసర్గ షకారంగా మారుతుందని చెప్పుకున్నాం కదా, కైశ్చిత్ అయింది. కస్మై ప్లస్ చిత్, మకారంలో అచ్చుంది, కస్మై చిత్ అయిపోయింది, కలిసిపోయింది, పక్క పక్కన రాసేస్తాం అంతే, దానికి ఇంకా సంధి అవ్వదు. కస్మై చిత్. ఇప్పుడు కేన చిత్ అంటే ఏంటి, ఎవరి చేత, ఎవరో ఒకరి చేత అయింది. కేన అంటే ఎవరి చేత. కేన చిత్ అంటే ఏంటి, ఎవరో ఒకరి చేత, లేదు ఎవరో ఒకరితో పాటు, ఆ విధంగా అర్థాలు వస్తాయి. ఇక్కడ కస్మై చిత్ అంటే ఎవరి గురించి అంటే కస్మై, ఎవరో ఒకరి గురించి, ఫర్ సమ్వన్ అయింది కస్మై చిత్ అంటే. కాభ్యాంచిత్, మళ్ళీ అదే మకారం వచ్చింది, కాభ్యాంచిత్ వర్గీయ వ్యంజనానికి అనునాసికం వచ్చేసింది. కేభ్య ప్లస్ చిత్, విసర్గ షకారంగా మారింది, కేభ్యశ్చిత్ అయింది. కస్మాత్ ప్లస్ చిత్, ఇది ఇంకొక కొత్త వేరియేషన్, తకారం కాస్త చకారంగా మారిపోతుంది. సకారత వర్గాలకి షకార చవర్గాల పరం అయితే షకార చవర్గాలు వచ్చేస్తాయి, అందుకని తా కాస్త చాగా మారిపోతుంది. ఇది కూడా శుత్వ సంధి గురించే, శుత్వ సంధి వల్లనే మన ఈ విసర్గ, మన వ్యంజన సంధులన్నీ మనం శిక్షలో నేర్చుకుంటాం, మనకి ఇప్పుడు లేదు కానీ, బట్ ఈ ఫార్మ్స్ ని మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిందే మనం. కస్మాత్ ప్లస్ చిత్ కస్మాత్ చిత్ అవుతుంది. కస్మాత్ చిత్ రెండు చాలు వచ్చేస్తాయి, తాకారం పోయి. అంటే ఎక్కడి నుంచి అంటే ఎవరో ఒకటి దగ్గర నుంచి, లేదు ఏదో ఒక చోట నుంచి అని అర్థం. మరి కాభ్యాంచిత్, కేభ్య ప్లస్ చిత్ కేభ్యశ్చిత్. కస్య చిత్, యకారంలో అచ్చుంది కాబట్టి పక్క పక్కన రాసేస్తాం, కస్య చిత్. కయోహ్ చిత్, విసర్గ ఉంది కాబట్టి అది షకారంగా మారుతుంది, కయోశ్చిత్ అవుతుంది. కేశాంచిత్, మళ్ళీ మకారం అనుస్వారం కదా, కేశాంచిత్ వర్గీయ వ్యంజనానికి అనునాసికం వచ్చేస్తుంది. కస్మిన్ చిత్, ఇందాక చెప్పాను కదా, కాన్ చిత్ అన్నప్పుడు నకారం కేవల వ్యంజనం ఉన్నప్పుడు అదేమవుతుంది, పైన అనుస్వారము వస్తుంది, షకారము వస్తుంది. అలాగే ఇక్కడ కూడా కస్మిన్ చిత్ అంటే కస్మిన్స్ చిత్, మీ పైన చుక్క వస్తుంది, అనుస్వారం వస్తుంది, చాతో చాకేమో షకారం ఒత్తు కూడా వస్తుంది, కస్మిన్ చిత్.
అంటే ఎందులో అన్నది ఎందులోనో ఒక అందులో అని అర్థం అనమాట. సమ్వేర్, ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట అని. కయోశ్చిత్ అయింది. కేశుచిత్, షకారంలో ఊకారం అచ్చు ఉంది కాబట్టి దాన్ని పక్క పక్కన రాసేస్తాం. కేశుచిత్ అయింది. ఈ రూపాలు ఎలా వచ్చాయి అనేది క్లియరా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? కస్యచిత్ అంటే ఏంటండి? చెప్పలేదు అర్థం. కస్యచిత్ అంటే చూడండి, కస్య అంటే ఏంటి? ఎవరి యొక్క అని కదా. ఎవరి యొక్క. కస్యచిత్ అంటే ఏంటి? ఎవరిదో ఒకరిది, ఎవరో ఒకరి యొక్క, ఎవరికో ఒకరికి సంబంధించినది అని. ఇట్ బిలాంగ్స్ టు సమ్వన్ ఆఫ్ సమ్వన్ అని అర్థం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవి క్లియర్? ఈ రూపాలు ఎలా వచ్చాయో క్లియర్ కదా. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు యాజ్ ఇట్ ఈస్ గా బై హార్ట్ చేయాలంటే ఎన్ని బై హార్ట్ చేయగలరు? ఈ రూపాలు ఎలా వచ్చాయో మీరు అర్థం చేసుకోగలిగితే అప్పటికప్పుడు మీకు కిమ్ శబ్ద రూపాలు మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి దానికి అక్కడికక్కడ చిత్త యాడ్ చేసి ఏమొస్తుందో మీరు అక్కడిక్కడ డిరైవ్ చేసుకొని రాసేయగలరు. లేదంటే ఇన్ని రూపాలు మళ్ళీ ఎక్కడ గుర్తుంచుకుంటారు? ఎన్నని గుర్తుంచుకుంటారు? అందుకని ఇది ఎలా డిరైవ్ చేశాలో అది గుర్తుంచుకోండి. రూల్స్ ఎనీవే నేను ఇంకొకసారి లాస్ట్ లో రిపీట్ చేస్తాను. ఇంకొక స్లైడ్ పెట్టాను, జస్ట్ రూల్స్ మాత్రమే, ఏది ఎలా మారుతుందో చూపించడానికి. బట్ ఇక్కడ వరకు అర్థమైంది ప్రైమరీలీ అంటే విల్ గో అహెడ్. మహోదయ, చెప్పండి మహోదయ. ఇక్కడ అక్షాలు రాస్తున్నారండి. ఇది అక్షరాలు ఎలా రాస్తున్నారు అర్థం కాలేదు. అది ఏదండి? ఇప్పుడు ఏది మహోదయ? ఏ విభక్తిలో ఏ వచనందో చెప్పండి, నేను రాసి చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ప్రథమ విభక్తిలో, ఆ, ద్వితీయ విభక్తిలో ఆ, బహువచన రూపంలో కాన్ ప్లస్ చిత్ అన్న తర్వాత ఆ, కామ్ అని రాసి శ్రీ అనేది ఇలా రాశారండి. ఏంటి క్షాణ ఆ, ఏంటిది? కాదు కాదు, నేను పక్కన ఇక్కడ రాస్తున్నాను, మీకు కనిపిస్తోందా? ఆ, కా ఉంది, కాకి పైన చుక్క పెట్టాను నేను. ఆ, పెట్టి ముందు షకారం ఒత్తు రాశాను. అరే సారీ సారీ సారీ, శా అండి అది. ఒక్క నిమిషం. షకారం ఒత్తు రాశాను నేను. రాసి చా రాసి ఈకారం పెట్టాను. అర్థమైందా? నేను లేకపోతే వైట్ బోర్డ్ మీద రాసి చూపించమంటారు? ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదేమో నాకు. అది శా అండి. శ్రా కదా? శ్రానా శానా? షా ఒత్తే. శ్రాలా కనపడుతుంది అక్కడ. ఆహా, షాకి కింద చకారం ఉంది చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ రాస్తాను చూడండి, ఇక్కడే రాస్తాను, బోర్డు మీద రాస్తాను. ఆగండి. ఇప్పుడు షా సగం రాసి కింద గీత పెట్టచ్చా అండి? ఇక్కడ రాస్తాను చూడండి, కింద రాస్తున్నాను. ఇక్కడ ఈ బాక్స్ లో రాస్తున్నాను చూడండి, పెద్దగా కనిపిస్తుంది. అప్పుడు కామ్ అయిపోయింది కదా. ఇప్పుడు షకారం ఒత్తు రాశాను నేను. రాసి దీని కింద చకారం పెట్టాను, దానికి ఇత్వం ఇచ్చాను. శకారం అండి. అది శ్రా కదా? అది షాకి ఒత్తు. శ్రాలా ఉంది అది. శ్రా లేదండి, పూర్తి శ్రా లేదు, అది ఒత్తే. ఇక్కడి వరకే రాశాను. ఓకేనా? షా ఒత్తే అది. అంటే ఎస్, ఇప్పుడు మీరు ఎస్ లాగా రాశారనుకోండి, ఎస్ లో నేను ఇంతవరకే రాస్తాను, అది ఒత్తు. దాని కిందకి మీకు చా వచ్చేసింది. ఇది అయింది. శ్రా లేదు. ఇది మీకు చాలో ఈ గీత ఉంది కదా, అది మీకు రాలా కనిపిస్తోంది. కాంశ్చిత్ అని చదవాలండి. ఇది కాంశ్చిత్ అని చదవాలి. అవును, కైశ్చిత్ కాంశ్చిత్ అంతే. కేభ్యాశ్చిత్, కేభ్యశ్చిత్. ఇప్పుడు చాకి ఒత్తు పెట్టి బదులు పక్కన రాసి కింద కొమ్మ రాయచ్చండి, అలా కూడా రాయచ్చు. ఇలా అది ఇలా సులువుగా మీరు ఇలా ఉంటుంది అంటారు కదా. కదండి. అలా రాసి ఒకసారి రాసి చూపించండి. అది రాశాను చూడండి. ఇలా కూడా రాయొచ్చు కదండి. రాయచ్చండి, ఇలా కూడా రాయచ్చు. అలా రాస్తే సులువు కదండి. కింద గీత పెడితే మీకు ఇలా కింద సులువైతే గీత రాయచ్చు. అక్కర్లేదు, ఇది కూడా టచ్ తప్పు కాదండి, ఇది కూడా తప్పు కాదు, ఇది కూడా కరెక్టే. ఇది కాంశ్చిత్, ఇలా అన్నా రాయొచ్చు. మీకు అలా రాయడం ఇబ్బందిగా అనిపిస్తే ఇలా కూడా రాయొచ్చు. ఇలా రాయొచ్చు. యాక్చువల్గా ఏంటంటే టైపింగ్ లో అలాగే తీసుకుంటుంది అది ఒత్తు. అవునండి. కొన్ని కీబోర్డ్స్ అలాగే తీసుకుంటాయి, కొన్ని కీబోర్డ్స్ ఇలా తీసుకుంటాయి. అది కొంచెం ఆ కీబోర్డ్ వల్ల అలా వచ్చింది. ఇది రాసినా తప్పులేదు. కొన్నింటికి ఇది సులువుగా ఉంటుందండి. అదే మీకు ఇదైనా తప్పులేదమ్మా. అందుకని ఇదైనా రాసుకోండి, అలా అయినా రాసుకోండి, మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది. అస్తు. ఇది పుంలింగాలకి. ఇప్పుడు స్త్రీలింగానికి చూద్దాం.
స్త్రీలింగానికి కూడా ఇందాకట్లాగానే అక్కడ ఏవేవైతే ఇవయ్యాయో సందులు అయ్యాయో అలాంటి సందులే అవుతాయి. ఇక్కడ మనం చూసాము స్త్రీలింగానికి ప్రథమ విభక్తిలో కా కే కాహ్ కదా. సో కాకి పక్కన కాచిత్ వచ్చేసింది, కేకి కేచిత్ అయిపోయింది, కాహ్ అని ఉన్నప్పుడు కాశ్చిత్ అయింది, కాహ్ ఉన్నప్పుడు విసర్గ షకారంగా మారింది, కాశ్చిత్ అయింది. ఇక్కడ కామ్ కదా, కామ్ అన్నప్పుడు ఆ అనునాసికం కాస్త అంటే అనుస్వారం కాస్త అనునాసికం అయిపోతుంది, కాంచిత్ అయింది. ఇక్కడ మళ్ళీ ద్వితీయ విభక్తి ద్వివచనం కూడా కేచితే, ఇది కాంశ్చితే, కాహ్ కాబట్టి కాహ్ ప్లస్ చిత్ కాశ్చిత్, మళ్ళీ విసర్గ షకారంగా మారింది. ఇక్కడ కయా కదా, కయాచిత్, ఇక్కడ అచ్చుంది కాబట్టి దాని పక్కన యాలో అచ్చుంది కాబట్టి దాని పక్కన రాసేయడమే. కాభ్యాంకి కాభ్యాంచిత్, ఆ అనుస్వారం కాస్త అనునాసికంగా మారిపోయింది. కాభిహి కాస్త కాభిశ్చిత్ అయింది. కస్యై కస్యైచిత్, ఈ విసర్గ లేదు ఏం లేదు, యకారంలో అచ్చుంది, సో పక్కన రాసేస్తాం. కాభ్యాంచిత్, కాభ్యః కదా, ఇది కాభ్యశ్చిత్, విసర్గ కాస్త షకారంగా మారింది, కాభ్యశ్చిత్. ఇక్కడ కస్యాహ్ పంచమీ విభక్తి, కస్యాహ్ విసర్గ కాస్త షకారంగా మారింది, కస్యాశ్చిత్. కాభ్యాంచిత్, మళ్ళీ కాభ్యః కదా ఇందాక పైన లాగా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పైన ఒకసారి టైప్ చేసినప్పుడు ఒక కీబోర్డ్ యూజ్ చేశాను, ఇలా వచ్చింది. కింద నేను ఇంకో కీబోర్డ్ లో యూజ్ చేశాను, చూడండి అదే నేను టైప్ చేసినా ఇంకోలా వచ్చింది. మీరు ఇందాక అడిగినట్టు వచ్చింది లక్ష్మీ మహోదయ. అవునండి. ఈ రెండు ఒకటే, మీరు ఇది రాసినా కరెక్టే, ఇది రాసినా కరెక్టే. కాభ్యశ్చిత్. తర్వాత కస్యాహ కాబట్టి కస్యాశ్చిత్, కయోహ్ కయోశ్చిత్, కాసాం, ఇది కాసాం ప్లస్ చిత్, మకారం అనునాసికంగా మారిపోయింది. తర్వాత కస్యాహ మళ్ళీ కస్యాంచిత్, కస్యాం కదా ఇది, కస్యాం కాస్త కస్యాంచిత్ అయింది, కయోహ్ కయోశ్చిత్ అయింది, కాసు సకారంలో అచ్చుంది కాబట్టి పక్కన రాసేసాం, కాసుచిత్ అయిపోయింది. ఇది క్లియర్ కదా స్త్రీలింగం? ఓకే, ఎవరేం మాట్లాడలేదు కాబట్టి అర్థమైందని అనుకుంటున్నాను. సరే, నపుంసకలింగం. నపుంసకలింగంలోకి పుంలింగానికి ఓన్లీ మార్పు ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి. కిం కదా ఇది, కిం కే కాని, కిం కే కాని మాత్రమే మారింది, మిగతా అన్ని ఇక్కడి నుంచి తృతీయ విభక్తి నుంచి మిగతా అన్ని కూడా పుంలింగ రూపాలే. పుంలింగంలో మనం ఎలా రూపాలు వచ్చాయనుకున్నామో అవే రూపాలు ఇక్కడికి వచ్చేస్తాయి. కిం కే కానికి మాత్రం కిం అని ఉన్నప్పుడు అక్కడ అనుస్వారం ఉంది కాబట్టి అది కాస్త అనునాసికంగా మారిపోయి కించిత్ అయింది, కించిత్. కేచిత్, ఈ కించిత్ శబ్దం మనకి చాలా మందికి తెలుసు, ఆల్రెడీ పరిచయం ఉన్న శబ్దం. కించిత్ అంటే ఏదో కొంచెం ఎంతో కొంత అని చెప్పేటప్పుడు మనం కించిత్ అనే పదం మనం ప్రయోగిస్తున్నాం ఆల్రెడీ, బట్ వచ్చినది ఇక్కడి నుంచి అనమాట, చిచ్చన ప్రయోగం అనమాట అది. కించిత్, కేచిత్. కిం కే కాని కదా, కేకి కే ప్లస్ చిత్ కేచిత్, కాలో అచ్చు ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని పక్కన రాసేస్తాం. కాని చిత్, కానీలో నకారానికి అచ్చు ఉంది కాబట్టి కాని చిత్ అని పక్కన రాస్తాం. అదే ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తిలో సేమ్ రూపాలు, తృతీయ నుంచి పుంలింగ శబ్దాల రూపాలు అదే. కేనచిత్ కాభ్యాంచిత్ కైశ్చిత్, కస్మైచిత్ కాభ్యాంచిత్ కేభ్యశ్చిత్, కస్మాచ్చిత్. ఇది ఒక్కటి చెప్పాను కదా, కస్మాత్ తకారం వచ్చినప్పుడు తా కాస్త చగా మారిపోతుంది. కస్మాచ్చిత్ కాభ్యాంచిత్ కేభ్యశ్చిత్, కస్యచిత్ కయోచిత్ కయోశ్చిత్, కేశాంచిత్, కస్మిన్శ్చిత్. కస్మిన్ కదా నకారం ఉంది కాబట్టి ఆ నకారం కాస్త అనుస్వారము ప్లస్ షకారము రెండు వస్తాయి. కస్మిన్శ్చిత్ కయోశ్చిత్ కేషుచిత్. సో ఇవి రూపాలు. నేను మీకు కావాలంటే ఇది 3 స్లైడ్స్ నేను పంపిస్తాను, ఇవి దీని ప్రకారం రాసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత ఒక్కసారి నేను ఆ రూల్స్ మీకు ఇక్కడ సమరైజ్ చేసి చూపిస్తున్నాను. విసర్గ ఉన్నప్పుడు విసర్గ కాస్త షకారంగా మారిపోతుంది. ఉదాహరణకి కహ ప్లస్ చిత్ అంటే కశ్చిత్ అవుతుంది, విసర్గ కాస్త షకారంగా మారిపోయింది, కశ్చిత్ అయింది. మకారం ఉన్నప్పుడు పక్కన చిత్ చనాలో ఎప్పుడు చకారమే ఉంటుంది కాబట్టి ఆ చకారానికి ఉన్న అనునాసిక శబ్దమైన చచ్చ జజ జ్ఞ ఏదైతే ఉందో అది వస్తుంది. మకారం ప్లేస్ లో జ్ఞకారం వస్తుంది, కంచిత్ అయింది. ఇక్కడ కం ప్లస్ చిత్ కంచిత్ అయింది. తకారం ఉన్నప్పుడల్లా ఆ తకారం కూడా ఇంకొక అడిషనల్ చాగా మారుతుంది. సో కస్మాత్ ప్లస్ చిత్ కస్మాత్ చిత్, చాకి చవత్ వస్తుంది, కస్మాత్ చిత్ అవుతుంది. నకారం కాస్త ష ప్లస్ అనుస్వారం, కాన్ చిత్ అంటే కాన్ అని కా పైన అనుస్వారము వస్తుంది ప్లస్ షకారం కూడా వస్తుంది, కాన్శ్చిత్ అవుతుంది. ఇంకా మిగతా వాటికి అన్నిటికీ ఇప్పుడు అచ్చు ఉన్న వాటికి కౌ ప్లస్ చిత్ కౌచిత్, కేన చిత్ కేన చిత్, కస్య ప్లస్ చిత్ కస్య చిత్.
ఈ విధంగా ఈ రూపాలు వస్తాయి. సో ఇక్కడ వరకు క్లియర్ ఉందా? ఏమన్నా సందేహాలు ఉన్నాయా? చిత్ క్షణ రూపాల్లో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే మనం వాక్యాలు చదువుకున్నాం పుస్తకంలోకి. ఓకే మేడం. ఓకే సరే, అయితే మనం 47వ పేజీలో వాక్యాలు ఉన్నాయి, అవి చదువుదాం. కింద వాక్యాలను చదవండి. చిత్ క్షణ ప్రయోగ. కశ్చిత్ పురుష తత్ర గచ్చతి. కశ్చిత్ అంటే కహ ప్లస్ చిత్ అంటే ఒకానొకడు. కశ్చిత్ అంటే ఒకానొకడు. కాచిత్ వృద్ధ. పురుష అన్నప్పుడు అది పుంలింగ శబ్దం కాబట్టి కహ ప్లస్ చిత్, కశ్చిత్ అన్న రూపం వచ్చింది. కాచిత్ వృద్ధ. వృద్ధ అంటే స్త్రీలింగ పదం, ముసలి ఆవిడ, పెద్ద ఆవిడ. కాచిత్ వృద్ధ కథాం వదతి అంటే ఒక ముసలావిడ కథను చెప్తున్నది అని. కాచిత్, కా అంటే ఎవరు అని స్త్రీలింగ పదానికి ప్రశ్న పదం కాబట్టి కాచిత్ అంటే ఒకానొక స్త్రీ, ఒకానొక స్త్రీలింగ పదం అని చెప్తున్నాడు. కాచిత్ వృద్ధ. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ చిచ్చిన ప్రయోగాలు కూడా విశేషణాలే కాబట్టి ఈ విశేష్యం ఏ లింగంలో, ఏ వచనంలో, ఏ విభక్తిలో ఉందో ఈ కేచన లేదు కాచిత్, కస్మై చిత్ ఇలాంటి పదాలు కూడా అదే విభక్తిలో, అదే లింగంలో, అదే వచనంలో ఉండాలి. రమేష కేనచిత్ మిత్రేణ సహ నగరం గతవాన్. మిత్రేణ అన్నదానికి కేనచిత్ అన్నది ఇక్కడ విశేషణం. మిత్రేణ అన్నప్పుడు మిత్రం నపుంసకలింగం. మిత్రేణ అనేది నపుంసకలింగ శబ్దానికి, మిత్రం శబ్దానికి తృతీయ విభక్తి ఏకవచనం. అందుకని కేనచిత్, కహ శబ్దానికి కేన అనేది కహ కాదు, కిం శబ్దం, మిత్రం కదా నపుంసకలింగం. సో కిం శబ్దానికి కేనచిత్ అనేది తృతీయ విభక్తి ఏకవచన రూపం. సో కేనచిత్ మిత్రేణ సహ అయింది. గృహస్వామిని కస్మైచిత్ సేవకాయ వస్త్రం దత్తవతి. గృహస్వామిని అంటే ల్యాండ్ లేడీ, ఓనర్ ఆఫ్ ద హౌస్ ఆవిడ గృహస్వామిని. కస్మైచిత్ సేవకాయ. సేవకాయ అన్నది పుంలింగ చతుర్థి విభక్తి ఏకవచనము. అందుకని సేవక పుంలింగం కాబట్టి కస్మైచిత్ అనే పుంలింగ చతుర్థి విభక్తి ఏకవచన రూపమైన కస్మై శబ్దాన్ని ప్రయోగించి కస్మైచిత్ అంటే ఎవరో ఒక సేవకునికి గృహస్వామిని వస్త్రాన్ని ఇచ్చింది. కస్మాచ్చిత్ వృక్షాత్ ఫలం పతితం. వృక్షాత్ అంటే ఒక చెట్టు నుండి అని పంచమి విభక్తి పుంలింగ ఏకవచన రూపం ఇది. అందుకని కస్మాత్ ప్లస్ చిత్ అవుతుంది, కస్మాత్ చిత్ అవుతుంది. తకారం వచ్చినప్పుడు రెండు చాలు వస్తాయి అనుకున్నాం కదా. కస్మాచ్చిత్ వృక్షాత్ ఫలం పతితం. కస్మిన్శ్చిత్ పుస్తకే అహం ఏతాం కథాం దృష్టవాన్. అంటే ఏదో ఒక పుస్తకంలో నేను ఈ కథను చూశాను. పుస్తకే అనేది పుస్తకం నపుంసకలింగము, పుస్తకే అనేది నపుంసకలింగ సప్తమి విభక్తి ఏకవచన రూపము. అందుకని కస్మిన్ ప్లస్ చిత్ కస్మిన్శ్చిత్ అయింది. అది కస్మిన్శ్చిత్ పుస్తకే అహం ఏతాం కథాం దృష్టవాన్. ఛాత్రః కంచన శిక్షకం పృష్టవాన్ ఆసీత్. శిక్షకం అనేది శిక్షక శబ్దానికి ద్వితీయ విభక్తి ఏకవచన రూపం. అందుకని కం ప్లస్ చన కంచన. మీరు చూస్తే చిత్ చన ఇంటర్చేంజబుల్ గా యూజ్ చేస్తున్నాడు. ఏదన్నా అదే అర్థం, దానిలో ఏం తేడా లేదు. చిత్ అన్న వాడచ్చు, చన అన్న వాడచ్చు. ఛాత్రః కంచన శిక్షకం పృష్టవాన్ ఆసీత్ అంటే ఈ విద్యార్థి ఏదో ఒక శిక్షకుడిని అడిగి ఉన్నాడు అని అక్కడ అర్థం. కేషుచిత్ విద్యాలయేషు ఉత్తమం పాఠనం న ప్రచలతి. కేషుచిత్ విద్యాలయేషు, విద్యాలయః పుంలింగ శబ్దం, విద్యాలయేషు సప్తమి బహువచనము. అందుకని కేషు అనేది కిం శబ్దాన్ని కహ అనే పుంలింగ శబ్దానికి, అదే కిం శబ్దానికి పుంలింగ రూపంలో కేషుచిత్. కేషు అనేది సప్తమి విభక్తి బహువచనం, అందుకని కేషుచిత్ అయింది. కేషుచిత్ విద్యాలయేషు ఉత్తమ పాఠనం న ప్రచలతి అంటే కొన్ని విద్యాలయాలలో మంచి బోధన లభించటం లేదు, జరగట్లేదు అని అర్థం. కేభ్యశ్చిత్ జనేభ్యః త్యాగః న రోచతే. రోచతే అనుంది అంటే ఎవరికి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టమో వారికి చతుర్థి విభక్తి వస్తుంది అని చదువుకున్నాం కదా మనం ప్రవేశంలో. సో జనేభ్యః కొంతమంది జనులకు త్యాగము నచ్చదు, ఇష్టం ఉండదు అని ఇచ్చాడు. అంటే కేభ్యశ్చిత్ జనేభ్యః కొంతమంది జనాలకు త్యాగము ఇష్టం లేదు అని. అహం కాంశ్చన ప్రశ్నాన్ ప్రష్టుం ఇచ్చామి. కాంశ్చన ప్రశ్నాన్ ప్రష్టుం ఇచ్చామి. నేను కొన్ని ప్రశ్నలను అడగడానికి ఇష్టపడుతున్నాను. ప్రశ్నాన్ అనేది ప్రశ్న
పుంలింగ శబ్దము ప్రశ్నాన్, పుంలింగ ద్వితీయ బహువచనము. సో అందుకని కాంశ్చన అనే రూపం వచ్చింది. అహం కాంశ్చన ప్రశ్నాన్ ప్రశ్నం ఇచ్చామి. స్థూలాక్షరాలలో ఉన్న పదాలను జాగ్రత్తగా గమనించండి. కిం శబ్దం యొక్క విభిన్న విభక్తులకు చిత్ చన అనే ప్రత్యయాలు చేర్చబడును. చిత్ చన ప్రత్యయాలు అనిశ్చితమైన వ్యక్తులకు లేదా వస్తువులకు సంబంధించినవి. కశ్చిత్ పురుష అనే మొదటి ఉదాహరణ తీసుకోండి. కశ్చిత్ పురుష అనే వాక్యంలో వక్తకు పురుష ఎవరో తెలియదన్నమాట. ఇలాగే మిగిలిన ఉదాహరణలను కూడా అర్థం చేసుకోవాలి. కాచిత్ వృద్ధ అంటే ఒకానొక వృద్ధురాలు. కేనచిత్ మిత్రేణ సహ ఒకానొక మిత్రునితో తృతీయ విభక్తి. కస్మైచిత్ సేవకాయ ఒకానొక సేవకుడికి. కస్మాచ్చిత్ వృక్షాత్ ఒకానొక చెట్టు నుండి. కస్మిన్శ్చిత్ పుస్తకే ఒకానొక పుస్తకమునందు. కంచన శిక్షకం ఒకానొక శిక్షకుడిని. కేషుచన విద్యాలయేషు కొన్ని విద్యాలయములయందు. కేభ్యశ్చిత్ జనేభ్య కొందరు జనుల నుండి. కాంశ్చన ప్రశ్నాన్ కొన్ని ప్రశ్నలను. నియమాహ చిత్ మరియు చన ఇవి రెండు అవ్యయాలు. ఈ రెండు ఇచ్చే అర్థాలు సమానము. కిం శబ్దము యొక్క విభిన్న రూపాలకు వీటిని చేరుస్తాము. కిం శబ్దము విశేషణమై విశేష్యము యొక్క లింగ వచన విభక్తులను అనుసరిస్తుంది. చిత్ చన చేర్చడం వల్ల వచ్చే తేడాను గమనించండి. ఇందాక మనం చూసిన రూపాలనే కొన్ని స్పెసిఫిక్ వాటిని ఇచ్చాడు. కం ప్లస్ చన కంచన పుంలింగంలో. కాన్ ప్లస్ చన కాన్శ్చన. కైహి ప్లస్ చిత్ కైశ్చిత్. కస్మాత్ ప్లస్ చిత్ కస్మాచ్చిత్. కేశాం ప్లస్ చిత్ కేశాంచిత్. కస్మిన్ ప్లస్ చిత్ కస్మిన్శ్చిత్. స్త్రీలింగంలో కాహ ప్లస్ చిత్ విసర్గము షకారంగా మారింది, కాశ్చిత్ అయింది. కాం ప్లస్ చిత్ మకారం అనుస్వారం కాబట్టి అనునాసికంగా మారిపోయింది, కాంచిత్ అయింది. కాభిహి ప్లస్ చిత్ విసర్గ షకారంగా మారి కాభిశ్చిత్ అయింది. కస్యాహ ప్లస్ చిత్ విసర్గ షకారంగా మారి కస్యాశ్చిత్ అయింది. కాసాం ప్లస్ చిత్ కాసాంచిత్ అయింది, అనుస్వారం కాబట్టి అనునాసికంగా మారింది. కస్యాం ప్లస్ చిత్ మళ్ళీ అనుస్వారం అనునాసికంగా మారి కస్యాంచిత్ అయింది. ఈ విధంగా మార్పులు వస్తాయి. నెక్స్ట్ కింద వాక్యాలను చదవండి. ఇందాక మనం కిం శబ్దానికి సంబంధించిన వాక్యాలు ఇచ్చాడు. ఇక్కడ మిగిలిన ప్రశ్న పదాలు ఉన్నాయి చూసారా, కుత్ర, కతి, కథ, వాటికి సంబంధించినవి ఇక్కడ ఇచ్చాడు. మమ లేఖని కుత్రచిత్ పతిత. కుత్రచిత్ అంటే ఒకానొక చోట, ఎక్కడో ఒక చోట. అంటే నా పెన్ను ఎక్కడో పడిపోయింది అంటాం కదా, దానికి ఇది వాక్యం అన్నమాట. మమ లేఖని కుత్రచిత్ పతిత. కదాచిత్ సజ్జనః అపి రుష్టః భవతి. కదాచిత్ అంటే ఒకానొకప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు, అప్పుడప్పుడు అన్న అర్థంలో. ఒకానొకప్పుడు అంటే అప్పుడప్పుడు సజ్జనుడు కూడా. రుష్టః అంటే కోపగించి, కోపం తెచ్చుకోవడం, కోపం ఉన్నవాడే అవుతాడు. అంటే he gets angry. Sometimes even a good man gets angry అని అర్థం దీనికి. ఒక్కొక్కసారి సజ్జనుడు కూడా కోపగ్రస్తుడు అవుతాడు, కోపగ్రస్తుడై ఉంటాడు. ప్రకోష్ఠే కుతశ్చిత్ శీతవాయువు ఆగచ్చితి. కుతశ్చిత్ అంటే ఎక్కడో ఒకటి నుండి, ఎక్కడి నుండైనా, అంటే గదిలోనికి ఎక్కడో ఒక చోటు నుంచి, ఎక్కడో ఒకటి నుంచి శీతవాయువు అంటే చల్లగాలి వస్తున్నది. కతిచిత్ నాణకాన్ని ప్రాప్య భిక్షుకః సంతుష్టః. కతిచిత్ అంటే ఎన్నో కొన్ని అంటే ఫ్యూ కాయిన్స్, కొన్ని నాణాలను పొంది భిక్షకుడు సంతుష్టుడు అయ్యాడు. తర్వాత కథంచిత్ బాలకః వృక్షం ఆరూఢవాన్. కథంచిత్ అంటే ఎలాగోలాగా బాలకః అబ్బాయి వృక్షాన్ని ఆరూఢం చేశాడంటే ఎక్కాడు. అనిశ్చితి ఉన్న సమయాలలో కుత్ర, కదా, కుతః, కతి, కథం అనే ప్రశ్నవాచక పదాలకు చిత్ మరియు చన అను ప్రత్యయాలను చేర్చాలి. అప్పుడు అవి అనిశ్చయార్థకాః శబ్దాః అని పిలువబడతాయి. ఇలా చిత్ చన ప్రత్యయాలతో కూడిన పదాలు అనిశ్చిత వ్యక్తులను, వస్తువులను సూచిస్తాయి. ఇది క్లియర్ ఉందా అండి? ఈ కిం శబ్ద రూపాలకి ఉన్న అనిశ్చయార్థకాలు అది క్లియర్ అయిందండి. కొన్ని చోట్ల ఇది ఇప్పుడు కస్మాచ్చిత్, ఇది 47 లో 5th వన్ అండి. కస్మాచ్చిత్ వృక్షాత్ ఫలం పతితం అన్నారు కదండి. పతితం అనేది కర్మణి ప్రయోగం కాదా అండి? అవును, కరెక్ట్. నేను ఒక్క నిమిషం వినండి. నేను ఇది మొన్న క్లాస్ లో చెప్పాను. ఇవి కర్మణి ప్రయోగం అయినప్పటికీ ఎప్పుడైతే పొజిషన్ లో చేంజ్ ఉంటుందో, పతితం అంటే ఏంటి, ఒక చోట ఉన్న పండు కిందకు వచ్చి పడింది. సో పొజిషన్ లో చేంజ్ ఉంది, లొకేషనల్ చేంజ్ ఉంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు గతః, ఆగతః, పతితః ఇట్లాంటి వాటిల్లో
మనం ఆ ఇత్తా ప్రత్యయాంతాన్ని మనం కర్మణిలోనే కాకుండా కర్తలిలో కూడా ప్రయోగించవచ్చు. కేవలం ఎప్పుడు అంటే పొజిషనల్ చేంజ్ ఉన్నప్పుడు. పతితం అన్నప్పుడు ఏంటి, చెట్టుకు ఉన్నది పండు కింద పడింది, అది పొజిషనల్ చేంజ్ ఉందా లేదా? అవునండి. గతః అంటే ఏంటి, ఇక్కడ ఉన్నవాడు వేరే ఎక్కడికో వెళ్ళాడు, వెళ్ళాడు. అక్కడ ఉమ్, కూడా పొజిషనల్ చేంజ్ ఉంది కదా. ఆగతం అవునండి. అంటే ఏంటి, అక్కడెక్కడో ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడు, అక్కడ కూడా పొజిషనల్ చేంజ్ ఉంది. అలా పొజిషనల్ చేంజ్, లొకేషనల్ చేంజెస్ ఉన్నప్పుడు మాత్రము మన ఈ త ప్రత్యయాంతాన్ని కర్మణిలో కూడా మాత్రమే కాకుండా కర్తరిలో కూడా ప్రయోగించవచ్చును. ఇప్పుడు ఓకే. లిఖిత పఠిత లాంటివి ఉపయోగించకూడదు, వాటిని మాత్రం కర్మణిలోనే ప్రయోగించాలి. ఓకేనండి. పతితం అనేది అదే త ప్రత్యయానికి నపుంసకలింగ రూపం. ఫలం అదే పతితం అండి. అన్నమాట. ఫలం కాబట్టి పతితం అంటే అక్కడ ఏం పడింది, పండు కాబట్టి పడిన పండును సూచిస్తుంది కాబట్టి ఫలం అనేది నపుంసకలింగం కాబట్టి పతితం అనేది కూడా నపుంసకలింగంలో చెప్పాము. అవునండి. అది సరే, అభ్యాసం చేద్దాము. కింద ఇచ్చిన సంఖ్యావాచకాలకు వాటి పూర్ణ ప్రత్యయాంతాలను చేస్తూ అభ్యాసం చేయండి. పూర్ణ ప్రత్యయాంతాలు ఒకసారి మరి మీరు చదివి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. సరే చూద్దాం. ఫస్ట్ది 2 ఇచ్చాడు. 2ని ద్వితీయ అని పుంలింగ రూపం మాత్రమే ఇచ్చాడు కాబట్టి మనం కూడా అన్ని కూడా పుంలింగ రూపాలు మాత్రమే రాద్దాము. రాసి అంటే మనం ఒకటి వస్తే ఇంకోటి వచ్చినట్టే మిగతా. ఇప్పుడు ద్వితీయ అంటే ద్వితీయ, ద్వితీయ, ద్వితీయం అని మనకు తెలుసు కాబట్టి ఒకటి మాత్రం పుంలింగ రూపాలు మాత్రం మనం తెలుసుకొని ఊరుకుందాం. అంటే మనకి ప్రథమ, ద్వితీయ, తృతీయకి మాత్రము స్త్రీలింగంలో ఆకారాంతం వస్తుంది. మిగతా అన్నిటికీ చతుర్థి నుంచి కూడా ఈకారం, చతుర్థి, పంచమి, షష్ఠి ఈకారం వస్తుంది. కేవలం 1, 2, 3కి మాత్రము ప్రథమ, ద్వితీయ, తృతీయ అని ఆకారాంత రూపాలు వస్తాయి. వాటి విభక్తులు ఆకారాంతాలు కాబట్టి రమాశబ్దం లాగా. ఈ తృతీయ, చతుర్థి నుంచి ఎప్పుడైతే ఈకారాంతం వస్తుందో అక్కడి నుంచి గౌరీ శబ్దానికి ఉన్న విభక్తుల్లాగా వస్తాయి. అస్తు. ఉమామోహన్ మహోదయే 5 నంబర్ ఉంది. ఫస్ట్ 3 చెప్పేసేయండి అమ్మా. ఉమామోహన్ మహోదయ్. నమస్తే మేడం, నేను ఇవాళ నమస్తే. ఫస్ట్ క్లాస్ మేడం, ఈ రోజే నేను జాయిన్ సరే, అయ్యాను. భానుకుమారి మహోదయ్ వినండి అమ్మా. అయితే పాతవి వీడియోస్ విన్నారా మీరు? వీడియోస్ వినలేదు మేడం. అది వినండి ఒకసారి. పాత వీడియోస్ వింటే మీకు కంటిన్యూషన్ ఉంటుంది కరెక్ట్ గాను. నెక్స్ట్ క్లాస్ లోపల మెల్లిగా వీడియోస్ అవి వినేసి రండి. వింటే మీకు అది కంటిన్యూషన్ ఉంటుంది, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అంటే నేను ఈ క్లాస్ తర్వాత నేను మళ్ళీ యుఎస్ వెళ్తున్నాను మేడం, క్లాస్ మిస్ అవ్వకూడదని ఉండటండి. సరేలేండి. అయితే అక్కడి నుంచి అయినా మీకు వీడియో రికార్డింగ్స్ మేము ఎలాగ పెడుతుంటాను కాబట్టి వీడియో రికార్డింగ్స్ ఫాలో అవ్వండి అమ్మా. చాలా చాలా ధన్యవాదాలు మేడం. భానుకుమారి మహోదయ చెప్పండి. పంచమః, దశమః, కాదు, రెండోది ఏముంది చూడండి. రెండోది కరెక్ట్, నవమః, తర్వాత ద్వాదశః. ఉత్తమం మహోదయ. తర్వాత కేవి రమణ మహోదయ తర్వాత 3 చెప్పండి. పంచదశ నవదశ 24 చతుర్వింశతః. మనకి 20 నుంచి తమహ, తమై, తమం అని వస్తాయి కదా, యాడ్ అవుతాయి కదా. ఇప్పుడు 24 కాబట్టి మనం ఏం చెప్పాలి? చతుర్వింశతమః. వింశతి వరకు మామూలుగా రాసేస్తాము, తర్వాత విసర్గ పెట్టే బదులు తమహ యాడ్ చేస్తాం. చతుర్వింశతి తమహ అని. అస్తు, ధన్యవాద. ఉత్తమ మహోదయ. కెఎస్ లక్ష్మి మహోదయ తర్వాత 3 చెప్పండి అమ్మా. అష్టావింశతితమః, త్రయత్రింశతితమః. త్రయస్త్రింశతి కదా, త్రయః ప్లస్ త్రింశతి అక్కడ సంధి అవుతుంది, అక్కడ అది త్రయస్త్రింశతి అవుతుంది. త్రయస్త్రింశత్తమః, సప్తత్రింశ
సప్తత్రింశత్తమః. త్రింశత్ కదా, వింశతి తమ. కానీ త్రింశత్ కాబట్టి సప్తత్రింశత్తమః. త్రింశత్తమః. తాకి తావొత్తు వస్తుంది అనమాట. ఉత్తమం. తమః. ఎంవి రమణమూర్తి మహోదయ. చెప్పండి మేడం. మహోదయ తర్వాత 4 చెప్పండి. 10, 11, 12. అది అంటే 4వ లైన్. 4వ లైన్. 4 ఏకచతుర్వి. అది అసలు నంబర్ ఏంటి చెప్పండి, ఏం గుర్తుపట్టారో మీరు? అదేం నంబరు, ఏ నంబర్ అది చెప్పండి. ఇది 41 మేడం. 41. 40 ఏమంటారు? చతుర్థి. కాదు, 40 చత్వారింశత్ అంటారు. చత్వారింశత్. త్రింశత్ అంటే 30, చత్వారింశత్ అంటే 40. ఏకచత్వారింశతం. 41 కాబట్టి చత్వారింశత్ తమః. ఇంకొకసారి చెప్పండి. ఏకచత్వారింశత్తమః. అంతే, ఏకచత్వారింశత్తమః. తర్వాతది మహోదయ. ఏకషష్టితమః. కాదు, అది నంబర్ ఏంటి చెప్పండి. 11వది ఏమి ఇచ్చాడు నంబర్ చెప్పండి. 52 మేడం. అవును, 52. అప్పుడు 50ని ఏమంటారు? 50 పంచషట్. త్రింశత్ అంటే పంచషట్. పంచషట్. పంచాశత్. పంచాశత్. పంచాశత్ అంటే 50. ఇప్పుడు 52 చెప్పాలి మనం. 52. ఏకపంచత్తమః. ద్విపంచాశత్. ద్విపంచాశత్తమః. ఓకే, 2 అంటే ద్వి కదా. ద్విపంచాశత్తమః. ద్విపంచాశత్తమః. తర్వాత 61. 62. 62. 4వది కదా. 62. మేడం 61 మేడం. మేడం 61 మేడం. ఒకటే మేడం. నా పుస్తకంలో 62 ఉంది. ఓకే, అయితే క్షమ్యతాం మహోదయ. అయితే 61కే చెప్పండి. 61. అష్టాపంచత్తమః. 61 అంటున్నారు కదా. 1 ఇప్పుడు మీకు యూనిట్స్ ప్లేస్ లో ఉండేది, అంటే తర్వాత వచ్చే నంబర్ ముందు చెప్తాం మనం. అంతేనా? 1 ఏమంటారు? 1 ఏక. ఇప్పుడు తర్వాత 60 చెప్పాలి మనం. 60ని ఏమంటారు? షష్ఠి. షష్ఠి. ఏక షష్ఠి. 20 దాటిన దగ్గర నుంచి అన్నవది అని చెప్పాలంటే ఏం చెప్తున్నాం మనం? ఏకషష్ఠి. కొంచెం కన్ఫ్యూజ్ మేడం. క్లియర్ గా చూడండి. చూడండి ఒక్క నిమిషం. 20 తర్వాత మనం ఎప్పుడు ఇన్నవది అని చెప్పాలంటే తమహ అని పుంలింగానికి, తమి అని స్త్రీలింగానికి, తమం అని నపుంసకలింగానికి చెప్తాం. ఇప్పుడు నంబర్ ఏం చేస్తాము? ముందర మన సెకండ్ డిజిట్ ఏదైతే ఉందో అది ముందు చెప్తాం. 61 కదా, 1 ముందు చెప్పి 60 అంటాం కాబట్టి ఏకషష్టితమః. క్లియరా? చెప్తారా? క్లియర్ గా ఉందా? సరిపోయింది మేడం. సరే, అస్తు. అర్థమైంది. నిహారిక మహోదయ్ చెప్పండి అమ్మా. తర్వాత 3. 68. అష్టషష్టితమః. అంతే, అష్టషష్టితమః. తర్వాత 74. కరెక్ట్. చతుర్సప్త. 70ని ఏమంటారమ్మా? సప్తతిః.
కరెక్ట్. సప్తతిహి సప్తతిహి. ఆ, ఇప్పుడు 4 చెప్పాలి ముందర. చతుర్సప్తతిః తమః. చతుస్సప్తతి తమః. విసర్గ చతుర్ తీసేయాలి మనం. సప్తతిహిలో విసర్గ చెప్పకూడదు మనం. పక్కన ఆ, తమః కలిపేయాలి కదా. చతుస్సప్తతి తమః. చతుస్సప్తతిః తమః. తర్వాత సప్తసప్తతిః తమః. విసర్గ చెప్పకూడదు మీరు. తి తర్వాత సప్తతిహి ఆ, తమః సప్త అనకూడదు. సప్తసప్తతి తమః. తమః. ఇంకొకసారి చెప్పండి. సప్తసప్తతిః తమః. అంతే అంతే అంతే. అస్తు, ధన్యవాదాలు. ఉత్తమం. ధన్యవాదాలు. తర్వాత విజయ్ కుమార్ మహోదయ, పి విజయ్ కుమార్ మహోదయ. మేడం. తర్వాత 3 చెప్పండి మహోదయ. చతుర్స్ అది నంబర్ ఏంటి మహోదయ, గుర్తుపట్టారా? అది 48 అండి. 48. 84. 84. 84. 80 ఏమంటారండి? శీతి అశీతిహి. అశీతి అశీతిహి అంటారు. ఇప్పుడు 4 చెప్పాలి మనం ముందర. చతుర్శీతి తమః. చతురశీతి తమః. చతురశీతి తమః. చతురశీతి తమః. చతుహు ప్లస్ అశీతి, అది అక్కడ విసర్గ కాస్త రేఫగా మారి చతురశీతి అవుతుంది. చతురశీతిహి అవుతుంది యాక్చువల్ గా. అక్కడ మనం తమ యాడ్ చేయాలి కాబట్టి విసర్గ తీసేసి తమః పెడతాం. చతురశీతి తమః. చతురశీతి తమః. తర్వాత అష్టాశీతి తమః. అష్టాశీతి తమః. తర్వాత 95 అండి అది. అవును. 95 అంటే పంచనవతి తమః. అంతే, పంచనవతి తమః. పంచనవతి తమః. ఉత్తమం. తర్వాత నెక్స్ట్ ఎవరున్నారు? రాధిక మహోదయ. ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. రాధిక మహోదయ చెప్పండి అమ్మ. తర్వాత 2 ఉన్నాయి, చెప్పేసేయండి. 98 అష్టనవతి తమః. ఉత్తమం. తర్వాత 100 శతతమః. శతతమః. ఉత్తమం మహోదయ. సో ఈ విధంగా మనం పూర్ణ ప్రత్యయాంతాలను చేర్చి మనం ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. ఇప్పుడు సూచించిన సంఖ్యావాచకాల సహాయంతో సంఖ్యేయ వాచకాలను అంటే పూర్ణ ప్రత్యయాంతాలను గళ్లలో పూరించండి. ఆ సంఖ్యేయ వాచకము నామవాచకమునకు, లింగమునకు, వచనమునకు సరిపోవునటుల చూచుకోవాలి. ఇక్కడ ప్రథమే దినే ఉద్ఘాటన కార్యక్రమ ఆసిత్ అన్నారు. సో దినే అన్నది దినం అనే నపుంసక లింగానికి సప్తమి ఏకవచనం కాబట్టి ప్రథమే అని ఉపయోగించారు. ఆ విధంగా రాజ్యలక్ష్మి చొల్లేటి మహోదయ మహోదయ్ చెప్పండి అమ్మ. 4 వాక్యాలు చెప్పేసేయండి. అది 2 మహోదయ. ద్వితీయేన వృద్ధ ద్వితీయేన పుత్రేణ సహ వసతి. ఉత్తమం. అంటే ఆ వృద్ధురాలు 2వ పుత్రునితో పాటు నివసిస్తున్నది. తర్వాత ఇది 3. అవును. తృతీయాయాః కపాటికాయాః పుస్తకాని ఆనయతు. లోట్లకార రూపం. ఇది అంటే 27. మూడవ కబోర్డ్ యొక్క 3వ అల్మారాలోని 3వ అల్మారి యొక్క పుస్తకాలను తీసుకునిరా అని లోట్లకారంలో చెప్తున్నారు. ఇక్కడ చూస్తే పైన వాక్యంలో పుత్రేణ అనేది పుత్ర శబ్దానికి పుత్రేణ తృతీయ విభక్తి ఏకవచన రూపము, అందుకని ద్వితీయేన అని తృతీయ విభక్తి ఏకవచన రూపం రాశాము, పుంలింగ రూపము. ఇక్కడ కపాటికా యాహ్ అనేసరికి కపాటికా ఆకారాంత స్త్రీలింగ శబ్దము, దానికి షష్ఠి విభక్తి ఏకవచన రూపం కపాటికాయాహ్, అందుకని తృతీయా శబ్దానికి కూడా తృతీయాయాహ్ అనే స్త్రీలింగ షష్ఠి విభక్తి ఏకవచన రూపాన్ని ప్రయోగించాం. నక్షత్రేషు 27 ఇది. ఇప్పుడు నక్షత్రం అనేది ప్రథమ పురుష నపుంసకలింగం. నక్షత్రం తోటి 27తమః నక్షత్రం రేవతి. నక్షత్రం నపుంసకలింగం కదా. అవును. అప్పుడు మనం అక్కడ ఏం చెప్పాలి? తమం చెప్పాలి. 27తమం నక్షత్రం రేవతి. నక్షత్రాలలో 27వ నక్షత్రం రేవతి అని చెప్తున్నాం ఇక్కడ. అస్తు. ఇంకొకటి చెప్పండి. సునీతాయాః
పంచై పంచై పుత్రై ప్రశస్తి ప్రదత్త. పంచమీ పుత్రి కదా, 5వ పుత్రి. ఓహో. 5వ పుత్రి పంచమీ పుత్రి. పుత్రి అయి అని చతుర్థి చెప్పారు. సో మనం పంచమీకి కూడా చతుర్థి చెప్పాలి. పుత్రికి ఇది పంచ పుత్రి అయి అయింది, పంచమీకి పంచై వస్తుంది. పంచమ్యై అవుతుంది. సరే. పుత్రికి పుత్రి అయి అయింది, పంచమీకి పంచమ్యై అవుతుంది. సరే అంతే. సునీతాయా పంచమ్యై పుత్రై ప్రశస్తి ప్రదత్త అంటే సునీత యొక్క 5వ కుమార్తెకు ప్రశస్తి అంటే సర్టిఫికేట్ ఇవ్వబడినది. ఓకే మహోదయ. ఉత్తమం మహోదయ. తర్వాత శైలజా తుమ్మలపల్లి మహోదయే. అమ్మ తర్వాత 4 చెప్పేసి. ఇతః డాష్ గృహే మమ పితృవ్యః వసతి 20 తమే. ఉత్తమం. 20 తమే గృహే మమ పితృవ్యః వసతి అంటే ఇక్కడి నుంచి 20వ ఇంట్లో మా బాబాయ్ ఉంటున్నారు అని చెప్తున్నాం. తర్వాత అధికారి డాష్ అట్టాత్ ఆగమష్యతి. తిష్రత్ కదా, తిష్రత్ అనే చెప్తే చాలు కదండి. తిష్రాత్ కదా, 30 ఆగమష్యతి. ఇప్పుడు అట్టహ అనేది పుంలింగ శబ్దం. సో 30 తమః అవుతుంది. ఓకే. అట్టాత్ అని పంచమి చెప్పాం. అప్పుడు మనం ఏం చెప్పాలి? 30 తమాత్. అంతే. అధికారి 30వ అంతస్తు నుంచి వస్తాడు అని చెప్తున్నాం. భవిష్యత్ కాలం ఇది. సో అధికారి 30 తమాత్ అట్టాత్ ఆగమిష్యతి. 30 అంటే 30. 30 మన 20 నుంచి మన అన్ని తమః రాయాలి కాబట్టి 30 తమః. అట్టహ పుంలింగం కాబట్టి అట్టాత్ అని పంచమి చెప్పారు కాబట్టి 30 తమాత్ అట్టాత్ ఆగమిష్యతి అవుతుంది. అస్తు. తర్వాత చెప్పండి. విద్యాలయస్య డాష్ ప్రకోష్ఠే సంస్కృత పాఠః ప్రచలతి. ఇది 19 కదా. ప్రకోష్ఠే 19 ప్రకోష్ఠే. అంతే. విద్యాలయస్య 19 ప్రకోష్ఠే సంస్కృత పాఠః ప్రచలతి అంటే విద్యాలయంలోని 19వ రూమ్ లో గదిలో 19వ గదిలో సంస్కృత పాఠం జరుగుతున్నది. జయనగరస్య ఉపమార్గాత్ యానం ఆగచ్చతి. ఉపమార్గాత్ 22 తమః 22 తమాత్. అంతే. 22 తమాత్ ఉపమార్గాత్ యానం ఆగమిచ్చతి. ఉత్తమం. తర్వాత నెక్స్ట్ ఎవరున్నారు? సైనికః. వేరే వాళ్ళని చెప్పనిద్దామమ్మా. శారదా వేద విద్యాలయం పిల్లలు చెప్పండి అమ్మా. తర్వాత 2 చెప్పి ఆ తర్వాతది కూడా మీరే చెప్దురు గాని విశేషాలు కూడా. సైనికః మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోవాలి మీరు పిల్లలు. చెప్పండి. అక్కడ నంబర్ ఏముంది? 24. ఇప్పుడు 24కి మనం పూర్ణ ప్రత్యయాంతం చెప్పాలంటే 40 కదా. 40 అంటే 24 కాదు, 40 కదా. 40 తమే వయసి అంటే వయస్సు అని చెప్తున్నారు. ఆ వయస్సు యందు అని చెప్తున్నారు. అంటే సైనికుడు 40 ఏళ్ల వయసుకే మృతి చెందాడు అని చెప్తున్నాం అక్కడ. సో 40వ ఏటనే మృతి చెందాడు. అందుకని 40 తమే అని సప్తమిలో చెప్పాం. అస్తు. తర్వాత అస్మాకం సుహృదః అస్మాకం సుహృదః షష్ఠే యానే ఉపవిష్టవంతః. మా యొక్క స్నేహితుడు 6వ బండిలో కూర్చున్నాడు అని చెప్తున్నాను. అస్తు. తర్వాత కూడా మీరే చెప్తారు కానీ విశేష్యము యొక్క లింగవచన విభక్తులకు అనుగుణంగా కిం శబ్దం యొక్క చిత్ చన
అంతంలో కలిగిన రూపాలను చేరుస్తూ గళ్ళను పూరించండి. బాలకేన అన్నప్పుడు బాలక శబ్దం పుంలింగము, తృతీయ విభక్తి ఏకవచనం, అందుకని కేనచిత్ బాలకేన. ఈ విధంగా నాకు అన్ని కూడా మీరు చషకేషు అంటే అది ఏ లింగము, ఏ విభక్తి, ఏ వచనం చెప్పి దానికి ఆన్సర్ కూడా చెప్పాలి. ఒక్కొక్కళ్ళు చెప్పండి, అందరు చెప్తే వినిపించట్లేదు, ఒక్కొక్కళ్ళు గట్టిగా చెప్పండి. ఒక్కొక్కళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు ఇప్పుడు అక్కడ? 7 ఉన్నామండి. 7 ఉన్నారా? సరే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ముందు చెప్పండి, తర్వాత ఆఖరి 3 అందరు కలిసి చెప్దురు గాని. దశకేషు ఉమ్, పుంలింగం సప్తమి విభక్తి బహువచనం. ఉత్తమం. అప్పుడు దానికి ఏం రావాలి ఆన్సర్? కేషుచిత్ దశకేషు. ఉత్తమం. తర్వాత నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? చెప్పాలి. ఆ, యువతిం. యువతిం ఏ లింగము, ఏ వచనము, ఏ విభక్తి? ద్వితీయ విభక్తి నపుంసకలింగం. నపుంసకలింగమా? యువతి. స్త్రీలింగం. స్త్రీలింగము, ద్వితీయ విభక్తి, ఏ వచనం? ద్వితీయ విభక్తి. సరే, ఏ వచనం అయింది? యువతిం అన్నారు. యువతిని. బహువచనం. యువతిని. ఏకవచనం. అప్పుడు ఏం చెప్పాలి అక్కడ? చిచ్చన రూపం ఏం చెప్పాలి? కిం శబ్దానికి స్త్రీలింగంలో ద్వితీయ విభక్తి ఏకవచన రూపం ఏమిటి? కాంచిత్ యువతి. కామ్ అవుతుంది కాబట్టి కామ్ ప్లస్ చిత్ కాంచిత్ అవుతుంది. వేరే వాళ్ళని చెప్పనివ్వాలి. వచ్చిన వాళ్ళే చెప్పేస్తే వేరే వాళ్ళకి ఎలా వస్తుంది? అస్తు, ఉత్తమం. తర్వాత వేరే వాళ్ళు చెప్పండి. ఇప్పుడు నగరేభ్యః ఎవరు చెప్తున్నారు? చెప్పండి అమ్మా, ఎవరో ఒకరు చెప్పండి తొందరగా. నగరేభ్యః. కేభ్యశ్చిత్. సరే, అది ఏ లింగము, ఏ విభక్తి, ఏ వచనము? నగరః పుంలింగం. నగరం నపుంసకలింగం. ఏ విభక్తి? పంచమి విభక్తి. పంచమి కానీ చతుర్థి కానీ అవ్వచ్చు. ఏ వచనం? నువ్వు పక్క వాళ్ళని అడిగి చెప్తే ఎలా? నువ్వు కరెక్ట్ గా తెలుసుకోవాలి. బహువచనం. కేబియశ్చిత్. కరెక్ట్, ఉత్తమం. కరెక్ట్ ఆన్సర్ చెప్పావు. తర్వాత ఉత్పీఠికాయాం ఎవరు చెప్తున్నారు? ఉత్పీఠికాయాం. యాంచిత్. ఇంకొకసారి చెప్పాలి. కస్యాంచిత్. కస్యాంచిత్. ఎలాగా? ఏ విభక్తి, ఏ లింగము, ఏ వచనం? స్త్రీలింగం షష్ఠీ విభక్తి ఏకవచనం. కస్యాంచిత్ స్త్రీలింగము, షష్ఠీ విభక్తి, ఏకవచనం. ఏకవచనం. కస్యాం. సప్తమి అవుతుంది కదా మాది. అదే శ్రీ. అదే చూస్తున్నా నేనేంటి ఇంకా వీళ్ళు షష్ఠి చెప్తున్నారని. సప్తమి ఆగాను. సప్తమి విభక్తి, ఏకవచనం. ఓకేనా? ఏనా పిల్లలు? అయిందా? అర్థమైందా? తర్వాత 5వది లేఖనీనాం. కాసాంచిత్ లేఖనీనాం. అవును, కాసాంచిత్. కాసాం ఏ విభక్తి, ఏ వచనం, ఏ లింగం? లేఖని ఏదైంది? ఏ విభక్తి అయింది, ఏ లింగం అయింది? షష్ఠి విభక్తి, స్త్రీలింగం, బహువచనం. సో కాసాంచిత్ అయింది.
అస్తు. తర్వాత ధ్వజస్య. కస్యచిత్ ధ్వజస్య. కస్యచిత్ ధ్వజస్య. ధ్వజస్య పుంలింగం షష్ఠీ విభక్తి ఏకవచనం. ఉత్తమం. తర్వాత కుంచికయా. కుంచికాకి కుంచికయా అన్న రూపం వచ్చింది. కుంచిక అంటే పెయింట్ బ్రష్, పెయింట్ చేస్తాం కదా ఆ బ్రష్ అన్నమాట కుంచిక అంటే. కుంచికయా అంటే ఏ విభక్తి అయింది? తృతీయ విభక్తి. తృతీయ విభక్తి. ఏ లింగము? స్త్రీలింగం. స్త్రీలింగము, తృతీయ విభక్తి. ఏకవచనమా బహువచనమా ద్వివచనమా? ఏకవచనం. ఏకవచనం. అందుకని కయాచిత్ కుంచికయా అయింది. అస్తు. తర్వాత విచారైహి. పుల్లింగం. పుల్లింగం తృతీయ విభక్తి. పుంలింగం తృతీయ విభక్తి బహువచనం. బహువచనం. సో అందుకని ఆన్సర్ ఏమవుతుంది? కైశ్చిత్ విచారైహి. విచారైహి ఉంది కదా, అలాగే కైహి అవుతుంది. కై ప్లస్ చిత్ కైశ్చిత్ అవుతుంది. అస్తు. శాటికాయాః. స్త్రీలింగం తృతీయ విభక్తి బహువచనం. తృతీయనా? ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తి. శాటికాకి శాటికాయాః ఎప్పుడు వస్తుంది రూపము? రమా శబ్దానికి రమాయాః ఎప్పుడు వస్తుంది? పంచమి విభక్తి. పంచమిలో గాని షష్ఠిలో గాని వస్తుంది. అవునా? మరి శాటికాయాః పంచమియో షష్ఠియో అయితే అవతల ఏం రావాలి? పంచమియో షష్ఠియోనే కదా రావాల్సింది విశేషణం కూడా. అప్పుడు ఏమవుతుంది రూపం అక్కడ? కస్యాశ్చిత్ శాటికాయాః. ఉత్తమం. తర్వాత ఫలాని. నపుంసకలింగం. నపుంసకలింగం. ఏ విభక్తి? విభక్తి. ప్రథమానేనా? బహువచనం. వేరే అవకాశం ఉందా? ద్వితీయ కూడా అవ్వచ్చు కదా. ద్వితీయ కూడా ప్రథమ కూడా రెండు. సరే బహువచనం. సో ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది అక్కడ? కానిచిత్. కానిచిత్ ఫలాని. ఉత్తమం. అస్తు. ధన్యవాదः. తర్వాత ఎస్ఎస్ రావు మహోదయ, పై ఉదాహరణ అనుసారంగా కింద వాక్యముల మధ్య ఖాళీలను పూరించండి. వయం అద్య కాంచిత్ కథాం శృణుయామ. వయం శృణుయామ. అస్తు. తర్వాత వర్గార్థం డాష్ రాజ్యేభ్యః జనాః ఆగతాః అంటే మీటింగ్ గురించి. డాష్ రాజ్యేభ్యః రాజ్యముల నుండి జనాలు వచ్చారు. వర్గార్థం డాష్ రాజ్యేభ్యః. ఇప్పుడు రాజ్యేభ్యః మనం చేయాల్సింది ఏంటంటే మహోదయ, ఇప్పుడు అది విశేష్యాన్ని చూస్తాం ముందర. రాజ్యేభ్యః విశేష్యం కదా, అది ఏ లింగంలో ఉంది, ఏ వచనంలో ఉంది, ఏ విభక్తిలో ఉంది? రాజ్యః రాజ్యేభ్యః అయింది. సో ఏ లింగం అయి ఉండాలండి? పుంలింగం. రాజ్యేభ్యః వచ్చింది. అప్పుడు అది ఏ విభక్తి అయి ఉండొచ్చు? రాజ్యముల నుండి జనాలు వచ్చారు అంటున్నాం. రాజ్యముల నుండి వచ్చారు. చెట్టు నుండి ఆకు పడుతోంది. రాజ్యముల నుండి జనాలు వచ్చారు. విశ్లేషణ ఉంది ఇక్కడ. ఆ రాజ్యముల నుండి వచ్చారు అని చెప్తున్నాను. నుండి అంటే పంచమి విభక్తి మహోదయ. అక్కడ నుండి వచ్చారంటే పంచమి విభక్తి. ఇప్పుడు రాజ్యేభ్యః అంటే పంచమి బహువచనం, పుంలింగ పంచమి బహువచనం. ఇప్పుడు
మనం కిం శబ్దానికి పుంలింగ పంచమి బహువచన రూపం చెప్పాలి. చెప్పండి. ప్రయత్నించండి మహోదయ, కంగారు పడకండి, చెప్పండి, ఏం పర్వాలేదు, మీరు చెప్పగలరు. రాజ్యేభ్యః అని చూడగానే మీకు ఏ రూపం గుర్తొస్తుంది? రాజ్యేభ్యః ఉంది. రామేభ్యః లాగా ఉంది. అప్పుడు కిం శబ్దానికి ఏమవ్వాలి? కేభ్యః అవ్వాలి కదా. అంతే కదా, రాజ్యేభ్యః లాగా కేభ్యః అవ్వాలి. ప్లస్ చిత్, కేభ్యః ప్లస్ చిత్ విసర్గ ఏమవుతుంది? షకారంగా మారుతుంది. మార్నింగ్ కూడా గుర్తున్నాయి మేడం. ఇప్పుడు ఎందువల్ల మీరు కంగారు పడకండి, అదే కంగారు పడితే అంత అనవసరంగా మర్చిపోతారు. కంగారు పడకండి, నెమ్మదిగా చెప్పండి, ఏం పర్వాలేదు. కేభ్యః ప్లస్ చిత్, కేభ్యశ్చిత్ చిత్. తర్వాత ఇంకోటి ప్రయత్నించండి. కార్యక్రమే డాష్ బాలకం వేదికాం ప్రతి ఆహూతవంతః. బాలకం. ఇప్పుడు బాలకం అన్నది మనకు అక్కడ విశేష్యము. బాలకం అనేది బాలకః శబ్దానికి ఏ విభక్తి? రామ శబ్దానికి రామం ఏ విభక్తి? బాలకః. కార్యక్రమంలో డాష్ బాలకుడిని వేదిక మీదకి ఆహ్వానించారు. బాలకుడిని అంటున్నాం. బాలకుడిని. దేనిని, ఎవరిని అంటే బాలకుడిని అని చెప్తున్నాం మన ఆన్సర్. అప్పుడు ఏ విభక్తి? ద్వితీయ విభక్తి అవుతుంది. ఇప్పుడు మనం కిం శబ్దానికి బాలక అనేది పుంలింగం కాబట్టి పుంలింగ ద్వితీయ విభక్తి ఏకవచన రూపం చెప్పాలి. బాలకం లాగా ఉండాలి. మీకు అది ఇదే గుర్తు. మీకు అందులో చివరి ప్రత్యయాలు ఎలా ఉన్నాయి? రాజ్యేభ్యః అంటే కేభ్యః వచ్చింది. బాలకం అంటే ఏం రావాలి? బాలకం అంటే కం ప్లస్ చిత్ రావాలి. అవునా? బాలకం ఉంది కాబట్టి కం ప్లస్ చిత్, కంచిత్ అవుతుంది. కంచిత్ అవుతుంది. మహోదయ, ఒకసారి కిం శబ్ద రూపాలకి మీరు అన్ని విభక్తులు ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి వాళ్ళు ఇంకొకసారి. అస్తు అస్తు మహోదయ. తర్వాత తులసిరామ్ మహోదయ. మేడం మహోదయ చెప్పండి. తర్వాత ఆపణేషు ఉత్తమ ఫలాని ప్రాప్యంతే. ఆపణేషు పుల్లింగ బహువచనం సప్తమి విభక్తి ఉత్తమం. అంతే. సో కేషు ఆపణేషు ఉత్తమ ఫలాని ప్రాప్యంతే. కేషు కరెక్ట్. కేషుకి మనం చిత్ చెన కలపాలి కదా. కేషు చిత్ అంతే. కేషు చిత్ ఆపణేషు ఉత్తమ ఫలాని ప్రాప్యంతే అంతే. తర్వాత నెక్స్ట్ ది లోకయానే డాష్ పురుషస్య అంటే పుల్లింగ సప్తమి విభక్తి ఏకవచనం. షష్ఠి షష్ఠి ఏకవచనం. సో కస్యచిత్ అంతే. పురుషస్య ధనస్యూతః నష్టః. అంతే. మనకి చివర్లో ఉన్న ప్రత్యయాన్ని పట్టుకుంటే మనకు అక్కడ ఏం రాయాలో మనకి అర్థమైపోతుంది. ఆపణేషు కాబట్టి కేషు, పురుషస్య కాబట్టి కస్య ప్లస్ చిత్ యాడ్ చేయాలంటే కస్య చిత్ లేదు కస్య చన. పురుషస్య ధనస్యూతః నష్టః. ఉత్తమం. తర్వాత ఇంకొకటి చెప్పేసేయండి. హ్యః అహం డాష్ పత్రికాయాం వివేకానందస్య అహం ఈ పత్రికాయాం సప్తమి విభక్తి స్త్రీలింగం అంతే. ఏకవచనం అంతే. ఉత్తమం. సో కాస్యాంచిత్ పత్రికాయాం పత్రికాయాం. ఉత్తమం. ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. తర్వాత ఉమాదేవి మహోదయే.
ఉమాదేవి మహోదయ ఎస్ మ్యామ్. చెప్పండి అమ్మా. తర్వాత మూడు వాక్యాలు. మేడం ఈ క్లాస్ కి కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను, ఈసారి వింటాను మేడం. నెక్స్ట్ క్లాస్ కి నేనే చెప్తాను కరెక్ట్ గా. సరే, ఇందిర గారు, Sorry. ఇందిరా మహోదయ. కాంచన్ జనైః ధన సంగ్రహణం కృతం. ఇంకొకసారి చెప్పండి. కాంచన్ జనైహి ఏ విభక్తి అండి? సప్తమి. జనైహి. జనుల కొరకు. జనైహి జనుల కొరకు కాదు, జనైహి. జనుల నుండి. జనైహి ఏ శబ్దంలో ఉంది? రామ శబ్దంలో రామైహిలా ఉందా లేదా? పంచమి. కాదండి, రామైహి లాగా ఉంది. జనైహి. రామ శబ్దం ఒకసారి చెప్పండి విభక్తులన్నీ. రామః రామౌ రామః హే రామ హే రామౌ హే రామః రామాయ రామాభ్యాం రామైః. ద్వితీయ రామం. రామం రామే రామః. రామం రామౌ రామా రామౌ. రామాన్. రామాన్ రామేభ్యః. మెల్లిగా చెప్పండి, కంగారు పడొద్దు, మెల్లిగా చెప్పండి. రామాన్ రామేభ్యః రామైః. తృతీయ విభక్తి తప్పు, మళ్ళీ చెప్పండి. రామం రామే రామ. తృతీయ విభక్తి ఏకవచనం ఏమవుతుంది? తృతీయ విభక్తి ఏకవచనం రామాయ రామాభ్యాం రామే రామై. కాదమ్మా, తృతీయ విభక్తి రామేణ రామాయణ రామాభ్యాం రామే రామైః కదా. రామై ఇప్పుడు ఎక్కడొచ్చింది మనకి? అచ్చా, తృతీయ విభక్తి బహువచనం. అప్పుడు రామైహి లాగా ఉంది కదా. జనైహి కూడా కస్మై కస్మై చిత్త. కస్మై ఎక్కడొస్తుంది? మళ్ళీ చెప్పండి. కస్మై ఏ విభక్తి అవుతుంది? జనైహి లాగానే వస్తుంది, కైహి అని వస్తుంది. కైహి ప్లస్ చిత్ కైశ్చిత్ అవుతుంది. అచ్చా, కైశ్చిత్. ఓకే. కైశ్చిత్ జనైహి ధన సంగ్రహణం కృతం అంటే కొంతమంది జనుల చేత ధన సంగ్రహణము అంటే ధనము కలెక్ట్ చేయబడినది. తర్వాత చెప్పండి. సా మహిళాభ్యః శాటికాం దత్తవతి. మహిళాభ్యః కేభ్య చిత్త. మహిళాభ్యః స్త్రీలింగం. కేభ్య వస్తుంది అసలు స్త్రీలింగంలో? కేభ్య వచ్చేది పుంలింగంలో. స్త్రీలింగంలో ఏమొస్తుంది? మహిళేభ్య ఉందా ఇక్కడ? మహిళాభ్య ఉందా? మహిళాభ్య ఉంది. మహిళాభ్య మరి ఏం రావాలి? కస్మై చిత్. మీరు చదవలేదా కిం శబ్ద రూపాలు? నేను చదవలేదు మరి. ఒకసారి 245 పేజీ తీయండి ప్రవేశ పుస్తకంలో. తీసారా? తీసాను మమ్మీ. అప్పుడు అందులో 245లో మహిళాభ్య అనేది ఏ లింగము? మహిళా స్త్రీలింగం కదా. మహిళా స్త్రీలింగం. అవును, 45లో లేదు ఇది. 45లో నంబర్స్ ఉన్నాయా? ఓకే, 241 ఏమో అయితే. 39, 41. యా, ఇందులో స్త్రీలింగ పదాలు ఉన్నాయి. అవును, దానిలో పైన ఏమో తత్శబ్దం ఉంది. తత్శబ్దం లాగానే కిం శబ్దం రాసుకోండి అని చెప్పాను. రాసుకున్నారా పోనీ? నేను రాసుకోలేదు. అదే అమ్మ, మరి రాయకుండా చదవకుండా వస్తే మరి మీకే అర్థం కాదు. నేను చెప్పేస్తాను ఇప్పుడు, నేను ఆన్సర్ కూడా చెప్పేస్తాను, కానీ మీకు అర్థం అవుతుందా? నేను మళ్ళీ చదువుతాను మళ్ళీ. కిం శబ్దం ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు చూడండి, మహిళాభ్యః అన్నట్లుగా కాభ్యః అవుతుంది అది. ఓకే, కావ్య. మీకు కేభ్యః అన్నది పుంలింగ రూపంలో వస్తుంది చతుర్థి విభక్తికి పంచమి విభక్తికి. అదే కేభ్యః అన్న చోట కాభ్యః అని స్త్రీలింగంలో చతుర్థికి పంచమికి బహువచనంలో వస్తుంది. ఓకే, తత్శబ్దంలో చిత్ కదా, కాభ్యశ్చిత్ అవుతుంది. ఓకే, కావ్యశ్చిత్. మొత్తం వాక్యం ఒకసారి చెప్పండి. సా కావ్యశ్చిత్ మహిళాభ్యః శాటికాం దత్తవతి. తర్వాత డాష్ సంవత్సరేషు దేశే సుభిక్షత దృశ్యతే. సంవత్సరేషు ఏ విభక్తి గుర్తుపట్టగలరా? సప్తమి విభక్తి. సప్తమి విభక్తి ఏ వచనము? బహువచనం. బహువచనం. అప్పుడు మనకి కేషు. ఉత్తమం. కేషు. కేషు చిత్ యాడ్ చేస్తే కేషు చిత్ సంవత్సరేషు దేశే సుభిక్షత
దృశ్యతే. అంతే 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 ఉత్తమం. ఒక్కసారి కిం శబ్దానికి 3 లింగాలలోనూ రాసుకొని చదువుకోండమ్మా ఓకే ఒకసారి. ఓకే నేను ఓకే ఇవాళ మేడం. అవి కూడా నేను పెడతాను, నేను స్లైడ్స్ కూడా ఇవాళ పంపిస్తాను, చూసైనా ఓకే రాసుకోండి. కనీసం ఆ రూపాలు చిచ్చన ప్రయోగంలో రూపాలు రాసుకోండి, అప్పుడు ఓకే ప్రాక్టీస్ మేడం. చేయండి. ఓకే మేడం. ఖచ్చితంగా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, అందుకనే నేను ఇంతసేపు తీసుకొని చెప్తున్నాను దీనికి. సో జాగ్రత్తగా నేర్చుకోండి. తర్వాత అస్తు ఉత్తమం. తర్వాత వసంత మహోదయ. వసంత మహోదయ వెంకటరమణ మహోదయ ఉన్నారమ్మా? ఉన్నాను మహోదయ. ఇది తర్వాత బిట్స్ చెప్పాలి మీరు. విశేష్యము యొక్క లింగ వచన విభక్తులకు అనుగుణంగా కింద ఖాళీలను వాటి సంఖ్యావాచక పూర్ణ ప్రత్యాంతములను చేరుస్తూ పూరించండి. ఇక్కడ కింద చిన్న కథ లాంటిది ఇచ్చారు, నేను దానికి మీకు తెలుగులో అర్థం చెప్తుండా ప్రతి వాక్యానికి. మీకు అక్కడ నంబర్ వస్తుందా లేదు పూర్ణ ప్రత్యాంతం వస్తుందా మీరు గుర్తించి, పూర్ణ ప్రత్యాంతం ఎప్పుడు రాస్తాము, అదొక అంటే ఇన్నోవా అన్న మన లొకేషన్ ని అన్ని ఒక పొజిషన్ ని చెప్తూ ఉంటే మనం పూర్ణ ప్రత్యాంతాన్ని ప్రయోగిస్తాం. లేదు మామూలుగా అయితే సంఖ్యనే ప్రయోగిస్తాం. ఇందులో సంఖ్యలు వస్తాయి, పూర్ణ ప్రత్యాంతాలు వస్తాయి. నేను అందుకని మీకు వాక్యాన్ని, మీకు ఆ కథ మీరు చదవలేదు కాబట్టి కథ చెప్తూ అంటే నేను చదువుతూ దానికి అర్థం చెప్పేస్తాను, వాక్యం తెలుగులో చెప్పేస్తాను. దాన్ని బట్టి మీకు అక్కడ సంఖ్య వస్తుందా, ఏ సంఖ్య వస్తుంది, పూర్ణ ప్రత్యయాంతం అయితే ఏమొస్తుంది చెప్పాలి. ఓకేనా? అలాగే. పూర్వం డాష్ కృషికః ఆసీత్. పూర్వం నంబర్ 1 ఉంది కదా, పూర్వం ఒక రైతు ఉండేవాడు. ఒక అన్నప్పుడు మా సంఖ్యే కదా మహోదయ, 1. అంతే. ఏకః కృషికః ఆసీత్. ఉత్తమం. తర్వాత ఇవన్నీ మీరు చెప్పేస్తారా, ప్రయత్నిస్తారా? పోనీ ఒక పారాగ్రాఫ్ వరకు చెప్పండి, 2వ పారాగ్రాఫ్ వేరే వాళ్ళకి ఇద్దామా? తస్య డాష్ పుత్రాహ ఆసన్ అంటే 4 నెంబర్ ఉంది కాబట్టి ఆయనకు 4 కొడుకులు ఉండేవారు. చత్వారః అవుతుందా మహోదయ? చత్వారః అవుతుంది. పుత్రాహ అనేది బహువచనం కాబట్టి చత్వారః అవుతుంది. ఉత్తమం. ఏకదా కృషికః డాష్ పుత్రేభ్యః ఏకైకం రూప్యకం దత్వా ఏతస్య రూప్యకస్య ఉత్తమం ఉపయోగం కుర్వంతు ఇది సూచితవాన్. అంటే ఒకసారి ఏకదా అంటే ఒకసారి రైతు 4 కొడుకులకు ఒక్కొక్క ఏకైకం రూప్యకం అంటే ఒక్కొక్క రూపాయిని ఇచ్చి ఈ రూపాయిని అత్యుత్తమ రూపంగా ఉపయోగించమని సూచించాడు. ఇక్కడ సంఖ్య కాకుండా ఏమంటారు, పూర్ణ ప్రత్యయం వస్తుందా మహోదయ? కొడుకులకు ఒక్కొక్కరికి అన్నాను, పూర్ణ ప్రత్యయాంతం వస్తుందా సంఖ్య వస్తుందా మీరు చెప్పండి. నేను 4వ కొడుకుకి అన్నానా, 4 కొడుకులకి అన్నానా? లేదు, 4 కొడుకులకి అన్నాను, అవునా? అవును, ఆ సంఖ్య వస్తుంది. అయితే పుత్రేభ్యః దత్తవాన్ కాబట్టి చతుర్థి విభక్తి బహువచన రూపం చెప్పాలి మీరు. 4 కాబట్టి భ్యః ఉంది కాబట్టి చతుర్భ్యః పుత్రేభ్యః పుంలింగ శబ్దం కాబట్టి చతుర్భ్యః అవుతుంది. అస్తు. ఏకదా కృషికః చతుర్భ్యః పుత్రేభ్యః ఏకైకం రూపకం దత్వా ఏతస్య రూప్యకస్య ఉత్తమం ఉపయోగం కుర్వంతు ఇది సూచితవాన్. తర్వాత సాయంకాలే ముగ్గురు పుత్రులు వెనక్కి వచ్చారు. సాయంకాలే డాష్ పుత్రాః గృహం ఆగతవంతః. 3 పుత్రులు వెనక్కి వచ్చారు. నేనే ఇక్కడ కూడా సంఖ్య వస్తుంది మహోదయ. సంఖ్య వస్తుంది. త్రయః పుత్రాః గృహం ఆగతవంతః. ఉత్తమం. తర్వాత డాష్ పుత్రః నా ఆగతవాన్ అంటే 4వ కొడుకు ఇంటికి రాలేదు. 4వ కొడుకు 4 అన్నప్పుడు పూర్ణ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ పుత్రః అన్నప్పుడు పుల్లింగంలో ఉంది కాబట్టి చతుర్థః అంటారా? అంతే. చతుర్థః పుత్రః నా ఆగతవాన్. ఉత్తమం. తర్వాత డాష్ పుత్రః అంటే మొదటి కొడుకు ఇలా చెప్తున్నట్ట. డాష్ పుత్రః అహం డాష్ రూప్యకేణ ఫలాని క్రీత్వా ఖాదిత్వాన్ ఇది ఉక్తవాన్. మొదటి కొడుకు ఇలా చెప్పాడు, నేను ఆ 1 రూపాయితో పండును కొనుక్కొని తిన్నాను అని చెప్పాడు. మొదటి కొడుకు ఇలా చెప్పాడు. మొదటి కొడుకు అన్నప్పుడు ఏం చెప్పాలి మనం అక్కడ? మొదటి కొడుకు అన్నప్పుడు ప్రథమః అంటారు. అంతే. ప్రథమః పుత్రః అహం నేను
₹1 ఫలాని క్రీత్వా ఖాదితవాన్, పళ్ళు కొనుక్కొని తిన్నాను అన్నాడు. ₹1 అన్నప్పుడు ఇక్కడ తృతీయ ఉంది, కేన తృతీయ ఉంది కాబట్టి ఏకేన వస్తుంది. అంతే, ఏకేన రూప్యకేన ఫలాని క్రీత్వా ఖాదితవాన్ ఇది ఉక్తవాన్. తర్వాత రెండవ వాడు అహం మోదకాన్ని స్వీకరించే మిత్రైః సహ ఖాదితవాన్ ఇది ఉక్తవాన్. అంటే రెండవ వాడు ఏం చెప్పాట, నేను స్వీట్లను కొనుక్కొని మా స్నేహితులతో పాటు తినేశాను అని అన్నాడు. ఇక్కడ రెండో వాడు అన్నాడు కాబట్టి పూర్ణ ప్రత్యయము ద్వితీయః అహం మోదకాన్ని స్వీకృత్య మిత్రైః సహ ఖాదితవాన్ ఇది ఉక్తవాన్. తర్వాత మూడవ వాడు దేవాయ ధనం సమర్పితవాన్ ఆసీత్. మూడవ వాడు దేవుడికి ధనాన్ని సమర్పించాడు, అంటే కుండీలోనో ఎక్కడో వేశాడు. మూడవ వాడు కాబట్టి తృతీయః. అంతే, తృతీయః దేవాయ ధనం సమర్పితవాన్ ఆసీత్. మమ కార్యం ఉత్తమం ఇది తే చర్చాం ఆరబ్ధవంతః. అంటే ముగ్గురు నేను ఇలా చేశానని చెప్పారు. చెప్పాక నేనే ఉత్తమమైన పని చేశాను, నా పనే ఉత్తమమైనది అని వాళ్ళు చర్చించుకోవడం మొదలుపెట్టారు. తదా కృషికః, అంటే అప్పుడు రైతు డాష్ పుత్రస్య ఆగమన పర్యంతం నిర్ణయః నాస్తి ఇది ఉక్తవాన్. అంటే 4వ కొడుకు వచ్చే వరకు ఆ నిర్ణయం జరగదు అని ఆయన చెప్పేశాడు. 4వ కొడుకు. 4వ అన్నప్పుడు పూర్ణ ప్రత్యయం వస్తుంది కాబట్టి చతుర్భ్యః. నాలుగవ అంటే 4వ కొడుకు అని చెప్పాలనుకోండి, డాష్ పుత్రః అంటే ఏం చెప్తారు, చతుర్థః పుత్రః. కానీ ఇక్కడ ఏంటి, పుత్రస్య అని షష్ఠి ఇచ్చారు. పుత్రస్య, నేను ఈ గళ్ళల్లో ఉన్న సంఖ్యలు చూస్తా లైన్ మర్చిపోయాను. అదే పర్వాలేదు. పుత్రస్య అని చెప్పినప్పుడు అక్కడ ఏం రావాలి, విభక్తి. ఇది షష్ఠి కదా మహోదయ. చతుర్థస్య చతుర్థః పురుషః చతుర్థస్య పురుషస్య, అదే పుత్రస్య, చతుర్థస్య పుత్రస్య ఆగమన పర్యంతం నిర్ణయః నాస్తి ఇది ఉక్తవాన్. అప్పుడు తదా డాష్ పుత్రః, మొదటి కొడుకు ఇలా అన్నట్ట, నా డాష్ 4వ వాడు కుత్రాపి నిద్రాం కృతవాన్ స్యాత్ ఇది ఉక్తవాన్. అప్పుడు మొదటి వాడు ఏమన్నట్ట, మొదటి కొడుకు 4వ వాడు ఎక్కడో నిద్రపోయి ఉంటాడు అని చెప్పాట. మొదటి వాడు అన్నప్పుడు ప్రథమః పుత్రః. తర్వాత 4వ వాడు అన్నప్పుడు చతుర్థః కుత్రాపి నిద్రాం కృతవాన్ స్యాత్ ఇది ఉక్తవాన్. తర్వాత 3వ వాడు చెప్పాట, డాష్ పుత్రః సహ ప్రాయః మద్యపానం కర్తుం గతవాన్ ఇది చింతయామి ఇది ఉక్తవాన్. అంటే 3వ వాడు ఏం చెప్పాట, వాడు బహుశా మద్యపానం చేయడానికి వెళ్ళుంటాడని నేను అనుకుంటున్నాను అని చెప్పాట. అప్పుడు 3వ కొడుకు అన్నప్పుడు ఇక్కడ 3వ వాడు అని చెప్పారు కదా మహోదయ. 3వ వాడు అన్నప్పుడు తృతీయః అవుతుంది కదా. అంతే, తృతీయః పుత్రః. తర్వాత రెండవ కొడుకు ఏం చెప్పాడంటే, 4వ వాడు చలచిత్రం ద్రష్టుం గతవాన్ స్యాత్. అంటే వాడు 4వ వాడు సినిమా చూడడానికి వెళ్ళి ఉండొచ్చు ఇది ఉక్తవాన్. ద్వితీయః వస్తుంది కదా, రెండవ వాడు. ద్వితీయః పుత్రః ఏం చెప్పాడు, 4వ వాడు సినిమా చూడడానికి వెళ్ళి ఉంటాడని చెప్పాడు. 4వ వాడు అంటే 4వ వాడు అంటే చతుర్థః చలచిత్రం ద్రష్టుం గతవాన్ స్యాత్ ఇది ఉక్తవాన్. ఇప్పుడు డాష్ పుత్రాః అపి డాష్ పుత్రస్య విషయ ఉపహాసం ఆరబ్ధవంతః. అంటే ముగ్గురు కొడుకులు కూడా 4వ కొడుకు యొక్క విషయంలో ఉపహాసం అంటే రకరకాల అంటే వాడి గురించి కామెడీ చేసుకుంటున్నారు అనమాట, జోకులు వేసుకోవడం మొదలు పెట్టారు. ముగ్గురు పుత్రులు అన్నప్పుడు పుత్రః వచ్చినప్పుడు త్రయః రావాలి కదా. అంతే, త్రయః పుత్రాః, ఆ ముగ్గురు పుత్రులు కూడా డాష్ పుత్రస్య అంటే 4వ కొడుకు యొక్క విషయంలో అన్నాడు. 4వ వచ్చినప్పుడు షష్ఠి వచ్చింది కాబట్టి చతుర్భ్యః. ముందు 4వ కొడుకు డాష్ పుత్రః అంటే ఏమవుతుంది, 4వ కొడుకు అన్నప్పుడు చతుర్థః అవుతుంది కదా. ఇప్పుడు మీరు విభక్తి పెట్టుకోండి, ఫస్ట్ అది ఏమవుతుందో చూసుకోండి. చతుర్థః పుత్రః, అప్పుడు దానికి విభక్తి పెట్టుకోండి.
చతుర్దశ్య అంతే. చతుర్థస్య పుత్రస్య విషయే ఉపహాసం ఆరబ్ధవంతః. క్లియర్ ఉందా అమ్మా ఇప్పటికి? వెరీ అర్థం గుడ్, ఉత్తమం. తర్వాత ఇంకెవరున్నారు ఇక్కడ? వసంత గారు లేరా? భానుకుమారి మహోదయ, భానుకుమారి మహోదయ. నమస్తే మహోదయ. వసంత గారు చెప్తారా, ప్రయత్నిస్తారా? ప్రయత్నిస్తాను. అమ్మ భానుకుమారి గారు మిమ్మల్ని తర్వాత అడుగుతానమ్మా, వసంత గారికి ఛాన్స్ ఇద్దాం ముందర. చెప్పండి అమ్మా. తర్వాత పారాగ్రాఫ్ లో తావత డాష్ పుత్ర గృహం ఆగతవాన్ అంటే ఆ తర్వాత 4వ కొడుకు ఇంటికి వచ్చాడు. తావతాః చతురః 4వ పుత్రః కొడుకు. 4వ అనడానికి ఏమంటాము? డాష్ పుత్ర. చతురస్య ప్రత్యయాలు అవేం పెట్టకండి. 4వ కొడుకు. ఇప్పుడు 4వ అనడానికి మనం పూర్ణ ప్రత్యయాంతం ఏంటి? ముందర టేబుల్ ఉంది కదా, టేబుల్ చూడండి ఒకసారి. టేబుల్ మనకి 46వ పేజీలో ఉంది చూడండి. పుత్ర పుంలింగం కదా, పుంలింగంలో 4 సంఖ్యకి పూర్ణ ప్రత్యయాంతం ఏమొస్తోంది? చతుర్థః పుత్రః. కరెక్ట్. అంటే 4వ కొడుకు అని చెప్పాలంటే మనం చతుర్థః పుత్రః అని చెప్పాలి, అంతేనా? సో తర్వాత 4వ కొడుకు ఇంటికి వచ్చాడు. తర్వాత డాష్ సహోదరాన్ ఉద్దిశ్య క్షమ్యతాం ఆగమన మార్గే కశ్చిత్ భిక్షుకః ఆసీత్ అంటే 3 సోదరులను ఉద్దేశించి ఇలా చెప్పాట, క్షమించండి దారిలో ఒక భిక్షకుడు ఉన్నాడు అని ఏదో చెప్తున్నాడు. ఇంకా 3 సోదరులను అని మనం చెప్పాలి. 3 అనేది సంఖ్యావాచకమా పూర్ణ ప్రత్యయాంతమా అది చెప్పండి ముందు. 3 సోదరులు. పూర్ణ అంటున్నామా మనం 3వ అంటున్నామా? 3. 3 సహోదరులను అన్నాం అంటే అది సంఖ్యావాచకమా పూర్ణ ప్రత్యయాంతమా? 3 అన్నప్పుడు సంఖ్యావాచకమా? సంఖ్యావాచకం. అయితే సహోదరులను అంటున్నాం అంటే సంఖ్యావాచకంలో ద్వితీయ విభక్తి వస్తుంది, అవునా? సహోదరః సహోదరాన్ అయింది, ద్వితీయ విభక్తి బహువచన రూపం అయింది, అవునా? ఇప్పుడు త్రీ శబ్దానికి పుంలింగంలో ద్వితీయ విభక్తి బహువచన రూపం ఏమవుతుంది? త్రీ శబ్దానికి త్రీని. ఇంకొకసారి చెప్పండి. త్రీని అవుతుందా? త్రీని నపుంసకలింగం కదా. హరి శబ్దం లాగా ఉంది కదా త్రిశబ్దము. హరి శబ్దానికి ఏమవుతుంది ద్వితీయ విభక్తి బహువచన రూపము? హరీన్ అవుతుంది. అప్పుడు త్రిశబ్దానికి ఏమవ్వాలి? ఆహా, హరి శబ్దం హరీన్ అయింది, త్రిశబ్దము ఏమైంది? ఇంకొకసారి చెప్పాలి. హరి శబ్దం హరీన్ అయిందమ్మా, త్రిశబ్దము త్రిశబ్దం ఏమైంది? అసలు యాడ్ అవుతుందా మనకి? హరి శబ్దానికి హరయీన్ అయిందా? లేదు, హరీన్ అయింది. హరి అన్నదానికి రకారానికి రేపకి హ్రస్వం ఉంది, అది దీర్ఘమై నకారం వచ్చింది. ఇప్పుడు త్రిశబ్దంలో త్రాకి ఇకారం ఉంది, అది దీర్ఘం అవ్వాలి, నకారం రావాలి, అంతేనా? త్రీన్ అవుతుంది. మరి యకారం అసలు త్రీన్ అవునా? హరీన్ లో యకారం ఆడవలేదు కదా. హరి శబ్దం హరీన్ అయింది, త్రిశబ్దం త్రీన్ అవుతుంది, అంతే, అంతేనా? త్రీన్ సహోదరాన్ ఉద్దిశ్య క్షమించండి ఆగమన మార్గే కశ్చిత్ భిక్షుకః ఆసీత్ దారిలో ఎవరో ఒక భిక్షకుడు ఉన్నాడు. సహ జ్వరపీడితః ఆసీత్ అతను జ్వరం కలిగి ఉన్నాడు. తస్య చికిత్సా వ్యవస్థాం కృత్వా అతనికి ఆరోగ్యం మంచిగా అవ్వడానికి అతనికి మందులు అవన్నీ అలా చికిత్సకి సంబంధించిన వ్యవస్థని చేసి ఔషధం అనీయ మందులు తీసుకొచ్చి దత్తవాన్ ఇచ్చాను. అతః విలంబః అభవత్ అందువలన ఆలస్యమైనది, ఇది ఉక్తవాన్ అని చెప్పాడు. కృషికః డాష్ పుత్రం ప్రీత్యా లింగితవాన్ రైతు 4వ కొడుకును
ప్రీత్యా ఆలింగితవాన్, ప్రీతితో సంతోషంతో ఆలింగనం చేసుకున్నాడు. 4వ కొడుకును అని చెప్పాలి మీరు ఇప్పుడు. ఋషికః కరెక్ట్, చెప్పండి. చతుర్దః పుత్రః. చతుర్థ పుత్ర, కానీ ఇక్కడ ఉన్నది ఏంటి? పుత్రం కదా. చతుర్థం అంతే, చతుర్థం పుత్రం. అంతే. చతుర్థం పుత్రం అనేది చతుర్థ పుత్ర శబ్దానికి అది చతుర్థం అనేది ద్వితీయ విభక్తి ఏకవచన రూపం. చతుర్థం పుత్రం ప్రీత్యా ఆలింగితవాన్. ఉత్తమం, ఉత్తమం. ధన్యవాదాలు. అస్తు. తర్వాత వ్యవహారిక శబ్దావళి ఉంది. చాటు శ్లోకం చూద్దాం ముందర. శివుడు భిక్షకుడిలా కనబడుతున్నాడు. తన పరివారాన్ని భిక్షాటన ద్వారానే రక్షించుకోవాలి. పార్వతీదేవి శివుడి ఈ వృత్తి ద్వారా చింతాక్రాంతురాలైంది. శివుడికి ఇలా చెబుతోంది. శ్లోకం చదువుతున్నాను, వినండి. రామాద్యాచయ మేదినీం ధనపతేర్ బీజం బలాల్లాంగలం ప్రేతేషాన్ మహిషం తవాస్తి వృషభః ఫాలం త్రిశూలం తవ శక్తాహం తవ చాన్నదానకరణే స్కందోస్తి గోరక్షణే ఖిన్నాహం హర భిక్షయా కురు కృషిం గౌరీ వచః పాతు వహ. ఇప్పుడు నేను ఎక్కడ బ్రేక్ చేస్తున్నానో అక్కడ గీతలు పెట్టుకోండి. రామాద్యాచయ మేదినీం, అక్కడికి ఒక గీత పెట్టుకోండి. ధనపతేర్ బీజం, అక్కడికి ఒక గీత పెట్టుకోండి. బలాల్లాంగలం, ఇక్కడికి ఒక గీత. ప్రేతేషాన్ మహిషం, అక్కడికి. తవాస్తి వృషభః హాలం త్రిశూలం తవ, తవాస్తి వృషభః దగ్గర ఒక గీత, హాలం త్రిశూలం తవ. శక్తాహం తవ చాన్నదాన కరణే, అక్కడికి ఒక గీత. స్కందోస్తి గోరక్షణే, అక్కడికి ఒకటి. ఖిన్నాహం హర భిక్షయా కురు కృషిం గౌరీ వచః పాతు వహ. దీని మనం విడగొట్టుకుంటే పదవిభాగం చేసుకుంటే రామాత్ యాచయ, రామాత్ యాచయ అంటే రాముడి నుంచి యాచయ. యాచయ అనేది లోట్లకార రూపం, అంటే యాచించు అంటోంది. రాముడి నుంచి అడుగుతోంది. ఇక్కడ రాముడు అంటే శ్రీరాముడు కాదు, పరశురాముడు. రాముడి నుంచి ఏం అడగమంటోంది? మేదిని అంటే భూమిని అడగమంటోంది ఆవిడ. అంటే ఇప్పుడేంటి ఇవన్నీ? ఆ పార్వతీదేవి శివుడి యొక్క భిక్షాటన అనే వృత్తితో మహోదయ మా దాంట్లో సామాన్ ఉంది మహోదయ. ఏంటమ్మా? అది ప్రింటింగ్ మిస్టేక్ పడింది మహోదయ. సామాధ్యాయ రామాత్ యాచయ కరెక్ట్. ప్రింటింగ్ మిస్టేక్. రామాత్ యాచయ కరెక్ట్. రామాత్ యాచయ, రామాత్ అంటే పరశురాముడు. పరశురాముడి నుంచి మేదినీం యాచయ, రామాత్ మేదినీం యాచయ అంటే బలరాముడు పరశురాముడి నుంచి భూమిని అడిగి తీసుకో. యాచయ అడిగి తీసుకో. ఎందుకు? ఆయన భూమినంతా 21 మార్లు ప్రదక్షిణ చేసి ఆయన కనిపించిన రాజులందరినీ చంపేశాడు కదా. అందుకని ఆ భూమి అంతా ఇప్పుడు ఆయన వశం అయిపోయింది. కాబట్టి నువ్వు ఆయన వశంలో ఉన్న భూమిని కొంత నువ్వు అడిగి తీసుకో. ఆయన్ని అడిగి నువ్వు కొంత భూమిని తీసుకో. ధనపతేర్ బీజం, ధనపతేహే, ధనపతి అన్నది ఇకారాంత పుంలింగ శబ్దం. ధనపతేహే అనేది ధనపతి నుండి బీజం. బీజం అంటే ఆయన కుబేరుడు కదా, ఆయన దగ్గర అన్ని రకాల వస్తువులు అన్ని ఉంటాయి కదా, ఆయన దగ్గర నుంచి గింజలను తీసుకోమంటోంది ఆవిడ, విత్తనాలను తీసుకోమంటోంది. ధనపతేహే బీజం బలాల్లాంగలం అంటే బలాత్ అంటే బలాత్ అంటే బలుడిని. రేఫ కూడా ఉందా అండి? బ్రీజం అని ఉంది. ధనపతేర్ బీజం, ధనపతేహే కదా. ధనపతేహే అంటే హరేహ అయింది కదా. హరి శబ్దానికి హరేహ అనేది షష్ఠీ విభక్తి కదా, పంచమి షష్ఠి రెండు. ఇక్కడ మన ధనపతి నుండి అన్నప్పుడు ధనపతేహే అవుతుంది. ఈ విసర్గ కాస్త ఆ బీజం అనే శబ్దానికి రేఫగా మారి అక్కడికి వెళ్ళింది అనమాట. ధనపతేర్ బీజం బలాల్లాంగలం అంటే బలాత్ లాంగలం అంటే బలాత్ అంటే బలుడి నుంచి అంటే బలరాముడి దగ్గర నుంచి. అంగళం అంటే మన ఈ అరకని అంటే దున్నడానికి నాగలి ఉంటుంది కదా, బలరాముడి దగ్గర నుంచి నాగలిని అడుగు. ప్రేతేషాన్ మహిషం, ప్రేతేషాన్ అంటే ప్రేతములకు ఈశుడు ఎవరు? యముడు. ప్రేతేషాత్ మహిషం, ప్రేతేషాత్ మహిషం అంటే ఈ యముడి నుంచి మహిషం, యముడి
వాహనమైన దున్నపోతుని అడిగి తీసుకో అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇవిడేంటి, ఆయన భిక్షాటన చేస్తున్నాడు. భిక్షాటన వద్దు, నువ్వు సేద్యం చెయ్యి, వ్యవసాయం చెయ్యి అని చెప్తోంది ఆవిడ పార్వతీదేవి శివుడికి. ఇప్పుడు మరి వ్యవసాయం చేయాలంటే ముందు భూమి కావాలి, తర్వాత విత్తనాలు కావాలి, తర్వాత ఏం కావాలి, దాన్ని దున్నడానికి ఒక అరక కావాలి. ఆ అరకతో పాటు దాన్ని తీసుకెళ్ళడానికి, ఆ బండి కట్టి తీసుకెళ్ళడానికి ఒక వృషభం కావాలి, అంటే ఒక ఎద్దో ఏవో 2 ఎద్దులు కావాలి. ఆవిడేమంటోంది, యముడి దగ్గర నుంచి ఒక దున్నపోతుని తీసుకో. తవాస్తి వృషభ, నీకు కూడా ఒక వృషభం ఉంది, నీ దగ్గర ఎద్దు, నీ వాహనమైన ఒక ఎద్దు కూడా ఉన్నది, 2 కట్టమంటోంది ఆవిడ. పాలం త్రిశూలం తవ, అంటే అది కాక త్రిశూలంతో మామూలుగా పొలాన్ని కూడా దున్నడానికి ఉపయోగించవచ్చు, అది వాడు. తర్వాత శక్తాహం చ అన్నదాన కరణి, అంటే శక్త అహం తవ చ అన్నదాన కరణి, అంటే నీకు మధ్య మధ్యలో అన్నదానాన్ని ఇవ్వడానికి నేను సాక్షాత్ అన్నపూర్ణ దేవిని నేను ఉండనే ఉన్నాను, నీకు అన్నాన్ని నేను ఇవ్వగలను. స్కందోస్తి గోరక్షణే, స్కంద అస్తి గోరక్షణే. స్కంద అంటే కుమారస్వామి. కుమారస్వామి ఇప్పుడు అయ్యో మరి ఈ గోవులను పాలించడానికి మరి ఎవరో ఒకరు కావాలి కదా అంటే, చిన్నపిల్లాడు కుమారస్వామి ఉండనే ఉన్నాడు, తీసుకెళ్లి గోవులను మేపి తీసుకొస్తాడు. అందుకని దాని గురించి కూడా మనకు వరి లేదు. ఖిన్నాహం హర భిక్షయ, హర అన్నది ఇక్కడ సంబోధన. హర ఓ శివ, ఖిన్నాహం భిక్షయ అంటే ఖిన్నా అహం, ఖిన్నా అహం అంటే నేను చాలా బాధను పొందుతున్నాను. ఖిన్నా అంటే ఖిన్నురాలినయ్యాను, అహం నేను. భిక్షయ అంటే నీ భిక్షాటన వలన, ఓ శివ నీ భిక్షాటన వలన నేను ఖిన్నురాలినయ్యాను. కురు కృషిం అంటే కృషిం కురు అంటే సేద్యాన్ని చెయ్యి, వ్యవసాయం చెయ్యి. గౌరీ వచః పాతు వహ అంటే అని చెప్పేటటువంటి గౌరీ వచః, ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి పార్వతీదేవి, వహ అంటే మిమ్ము, పాతు అంటే రక్షించుగాక, మిమ్ము రక్షించుగాక. వహ అనేది యుష్మత్ శబ్దానికి మిమ్ము కదా, ద్వితీయ విభక్తి. సో ఈ విధంగా ఇక్కడ మనకి తాత్పర్యం ఏమొస్తుందంటే, ఓ శివ, పరశురాముడి నుంచి భూమిని, కుబేరుడి నుంచి గింజలను అంటే విత్తనాలను, బలరాముడి నుంచి నాగలిని, యముడి నుండి దున్నను అడిగి నీ దగ్గర ఉన్న ఎద్దుతో త్రిశూలంతో పొలాన్ని దున్నవయ్యా. నీకు మధ్య మధ్య ఆహారాన్ని నేను తీసుకువస్తాను, కుమారస్వామి గోవులను పాలిస్తాడు, నీ భిక్షాటన వృత్తితో నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, వ్యవసాయం చెయ్యి అనే పార్వతీ పలుకులు మేము రక్షించుగాక. ఇలా నిజానికి ఆవిడ పార్వతీదేవి చెప్పదండి, ఈవిడ చాటు శ్లోకం కాబట్టి ఇలా మనకి చమత్కారంగా చెప్పారు అంతేను. అంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, దీనికి వీళ్ళు అధిపతులను సూచించడానికి మాత్రమే చాటు శ్లోకంలో ఒక కవి గారు ఎవరో చమత్కారంగా ఇలా రాశారు. అది చాటు శ్లోకము. సమస్య ఒకటి చెప్పేసుకొని ఇవాళతో ఆపేద్దాం, ఇవాళకి దీంతో ఆపుదాం. అని ఒక్క నిమిషం చెప్పండి. దీనికి అన్వయక్రమం ప్రతిపదార్థం రాయాలా, ఓన్లీ తాత్పర్యమేనా? ఓన్లీ తాత్పర్యం. ధన్యవాదాలు. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చారో అవే అడుగుతారండి, కొత్తవి ఏమీ అడగరు మనల్ని. టెక్స్ట్ బుక్ లో ఉన్నవే అడుగుతారు. టెక్స్ట్ బుక్ లో మనకి తాత్పర్యం ఒకటే ఇచ్చారు కదా, అవే అడుగుతారు. నేను మీకు అర్థం అవ్వడానికి అలా చెప్పాను. నేను ఎక్కడికక్కడికైతే గీతలు పెట్టుకోమన్నానో అక్కడికి ఫ్రేజ్ అన్నమాట. రామాద్యాచయ మేదిని, రామాత్ మేదిని యాచయ, అది ఒక ఫ్రేజ్. ధనపతే బీజం అంటే ధనపతి నుండి బీజాలను, బలాలాంగలం అంటే బలరాముడి నుంచి అరకను. ఈ విధంగా మనం ఎక్కడికక్కడ మనం పెట్టుకున్న కాబట్టి మనకి అదొక ఫ్రేజ్, ఇదొక ఫ్రేజ్ అని మనకు అర్థం అవుతుంది. దాని ప్రకారం మనకి అర్థం అవ్వడానికి, అంతేగాని అవన్నీ అన్వయం అడగరు అక్కడ. ఇప్పుడు ఖిన్నాహం అని వచ్చింది కదండి, ఖిన్నా ప్లస్ ఆహం కదా, ఇక్కడ ఖిన్నా అంటే ఖిన్నాకి నావత్తు కూడా వస్తుందా? ఖిన్నా అహం, ఖిన్నా నకారం, నాకి నావత్తు ఒకటి ఉంది, దీర్ఘం కూడా ఉంది. ఆవిడ స్త్రీ ప్లస్ అహం అవుతుంది. గురుగారు చెప్పండి అమ్మా. ప్రేతేశాన్ మహిషం కదా, మీరు ప్రేతేశాత్ అన్నారు. ప్రేతేశాత్ మహిషమే తకారం కాస్త అక్కడ ఏమవుతుందంటే నకారంగా మారుతుంది, సంధి పరంగా అలా అవుతుంది. ప్రేతేశాత్ మహిషం అది యాక్చువల్ గా, సంధి అయ్యేసరికి ప్రేతేశాన్ మహిషం అవుతుంది. ఓకే, థాంక్స్. అది మనకి వ్యంజన సంధుల్లో మనం నేర్చుకుంటాం ఎందువల్ల అవుతుంది అనేది. ప్రస్తుతానికి అది ప్రేతేశాత్ మహిషమే ప్రేతేశాన్ మహిషం అవుతుంది సంధి వల్ల. అస్తు. తర్వాత సమస్య. ఆగతః పాండవాః సర్వే దుర్యోధన సమీహయ తస్మై
గాం సువర్ణం చ రత్నాని వివిధాని చ. ఇక్కడ మనకి అర్థం చూస్తే ఆగతః పాండవాః సర్వే, ఆగతః అంటే వచ్చినటువంటి, పాండవాః పాండవులు, సర్వే అందరూ, దుర్యోధన సమీహయ అంటే దుర్యోధనుణ్ణి కలవడానికి వచ్చినటువంటి పాండవులు అందరూ, తస్మై అతనికి, గాం ఆవును, సువర్ణం బంగారాన్ని, రత్నాని చ వివిధాని అంటే రకరకాల రత్నాలను, అంతే అక్కడ ఆగిపోయింది. మనకు క్రియాపదం లేదు చూడండి. ఆగతః పాండవాః సర్వే దుర్యోధన సమీహయ అంటే దుర్యోధనుని కలవడానికి వచ్చినటువంటి అందరూ పాండవులు అతనికి గోవును, సువర్ణాన్ని అంటే బంగారాన్ని, వివిధమైన రత్నాలని అని ఆగిపోయినట్టుగా ఉంది మనకి ఇలా చూస్తే. కానీ అలా ఎప్పుడు ఆగదు కదా, మనకు ఒక వాక్యంలో క్రియాపదం ఉండాలి కదా. మరి ఏ విధంగా ఇందులో క్రియాపదం ఉందా లేదా, అసలు దీనికి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే, సర్వే దుర్యోధన సమీహయ అన్న ఒక పెద్ద పదం ఏదైతే ఉందో దాన్ని మనం విడివిడిగా విడగొట్టుకోవాలి. సర్వే, సర్వే దుర్యోధన అన్నది సర్వే ప్లస్ అదుహు, అది సర్వే దుహు అవుతుంది. సర్వే ప్లస్ అదుహు అన్నది సర్వే దుహు అవుతుంది. దుహు అదేంటి, యోధన ఉంది చూడండి అమ్మా. సర్వే వేరుగాను, దుర్యోధ అది రెండు పదాలు విడివిడిగా ఉన్నాయి కదా. విడిగా ఇచ్చారు, కానీ మనం దీని సమస్యను పరిష్కరించుకోవడానికి మనం ఎలా అయితే నా తేన లిఖితం అన్నదాన్ని మనం ఒక్కటిగా రాసుకొని నా తేన లిఖితం అని చదువుకున్నామా సమస్య పరిష్కరించడానికి. అదే విధంగా ఇక్కడ సర్వే దుర్యోధన సమీహయ అన్నది మొత్తం ఒకటిగా తీసుకొని దాన్ని వేరే వేరేగా విడగొట్టుకుంటున్నాం. సర్వే దుహు యహ ధన సమీహయ అని అలా విడగొడుతున్నాం. సర్వే దుహు యహ ధన సమీహయ. మళ్ళీ సర్వే దుహుని సర్వే ప్లస్ అదుహు, సర్వే ప్లస్ అదుహు ప్లస్ యహ ప్లస్ ధన సమీహయ అవుతుంది. అంటే ఇక్కడ దుర్యోధనుడు లేనట్టు, అది దుర్యోధనుడు లేడు అసలు, దుర్యోధనుడికి సంబంధం లేదు అసలు. మనం చెప్పుకుందాం, అది అర్థం ఏంటో చెప్పుకుందాం. సర్వే ప్లస్ అదుహు ప్లస్ యహ ప్లస్ ధన సమీహయ అంటే ఆగతః పాండవాః సర్వే అదుహు యహ ధన సమీహయ తస్మై గాం సువర్ణం చ రత్నాని వివిధాని చ అని అన్నాడు. అదుహు అనేది ఇక్కడ క్రియాపదం. అదుహు అంటే ఇచ్చారు, అదుహు అంటే ఇచ్చారు అని అర్థం. ఇచ్చారు, ఏమిచ్చారు, ఎవరికి ఇచ్చారు? యహ ధన సమీహయా ఆగతః అంటే ఎవరైతే ధనం సమకూర్చుకోవడానికి, ధనాన్ని సంపాదించుకోవడానికి, సమకూర్చుకోవడానికి వచ్చారో, యహ ధన సమీహయా ఆగతః సర్వే పాండవాః తస్మై అంటే వారికి, సర్వే పాండవాః పాండవులు అందరూ, గాం సువర్ణం చ రత్నాని వివిధాని చ అదుహు. ఇందాక అదుహు చెప్పానా, సర్వే దుహులో అదుహు ఉంది అని చెప్పానా, సర్వే అదుహు. ఈ అదుహు క్రియాపదం చివరికి తెచ్చుకోండి. ఇప్పుడు అన్వయం ప్రకారంగా రాసుకుంటే యహ ధన సమీహయా ఆగతః తస్మై పాండవాః సర్వే లేదా సర్వే పాండవాః గాం సువర్ణం చ రత్నాని వివిధాని చ అదుహు. ఇది అన్వయం. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. యహ ధన సమీహయా ఆగతః ఎవరైతే ధనం సమకూర్చుకోవడానికి వచ్చారో, తస్మై అతనికి, పాండవాః సర్వే పాండవులు అందరూ, గాం సువర్ణం చ రత్నాని వివిధాని చ అంటే గోవును, బంగారాన్ని, రకరకాల రత్నాలను, అదుహు ఇచ్చారు అనేది ఇక్కడ అర్థం. ఇక్కడ మనకి అర్థం పూర్తి సంపూర్ణమైన ఒక అర్థం వస్తుంది కదా. ఈ విధంగా మనం సమస్యని పరిష్కరించుకుంటాం. సమీహ అంటే కోరిక, సమీహ అంటే కోరిక, సమీహయ అంటే ఆ కోరిక చేత ధనాన్ని పొందాలనే కోరికతో వచ్చారనమాట వాళ్ళు. ధన సమీహయ ఆగతః అంటే ధనాన్ని పొందాలనే కోరికతో వచ్చారు అని అర్థం. ఇప్పుడు ఈ విధంగా మనం దీన్ని, ఈ సమస్యని పరిష్కరించుకుంటాం అన్నమాట. సో మనం ఇక్కడికి ఇది ఆపుదాము ఈ పాఠం ఇవాళకి. సుభాషితం నుంచి వచ్చే క్లాస్లో చదువుకుందాము. సుభాషితము, అన్వయక్రము, అనువాద పద్ధతి, సంధితో అయితే ఇక్కడికి మనకి 3వ పాఠం వచ్చే క్లాస్లో అయిపోతుంది. 4వ పాఠం తర్వాత క్లాస్లో చూద్దాము. నేను చూస్తాను ఒకసారి 3వ పాఠంలో మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అవి మీరు అదే అసైన్మెంట్ లో ఉన్నవి మీరు చేసేయగలరు అంటే ఇవాళ పంపించేస్తాను.
లేదు అంటే మూడో పాఠం పూర్తయిన తర్వాత చేసుకుందాం మనం, పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఆగతః అంటే ఏమవుతుందండి? అది ఏంటండి? పుల్లింగ శబ్దం కింద తీసుకోవాలా? ఏది ఆగతః ఏది ఏది ఆగతః ఆగతః అంటే పుంలింగ శబ్దం కదా, వచ్చారో అని. యహ ఆగతః అంటే ఎవరైతే వచ్చారో అని కదా అర్థం. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్, వచ్చే శుక్రవారం నేను ఇంటి దగ్గర ఉండట్లేదు. అప్పుడు మరి శనివారం ఓకేనా క్లాసు? ఎంతమందికి శనివారం కుదరదో చెప్పండి. ఇదే టైం 2 to 4. ఎంతమందికి కుదరదో చెప్పండి. కుదరని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే ఇంక ఈ వారం వదిలేద్దాము, మళ్ళీ మంగళవారం కలుద్దాం. లేదు అందరికీ ఓకే అనుకుంటే శనివారం పెట్టుకుందాం. సాటర్డే ఓకే మేడం. ఓకే మేడం. భానుకుమారి కుదరని వాళ్ళు చెప్పండి అమ్మా. ఎవరికైనా కుదరదు నాకు అంటే ఏదో ఒకళ్ళిద్దరు అయితే పర్వాలేదు, వీడియో విందురు. కానీ ఎక్కువ మంది ఉన్నారంటే మాత్రం శనివారం క్లాస్ క్యాన్సిల్, అది శుక్రవారం క్యాన్సిల్ చేసుకున్నాం. ఓకేనా? అయితే ఎక్కువ మంది ఏం లేరుగా, అందరూ ఓకే అని అంటున్నట్టున్నారు. అయితే సరే, అయితే శనివారం క్లాస్ ఈసారి శుక్రవారం బదులు ఈ ఒక్కసారికి శుక్రవారం బదులు శనివారం క్లాస్. వేద విద్యాలయం పిల్లలు చెప్పండి అమ్మా ఏంటి? చెప్పండి అన్న. డౌట్ ఉంది మహోదయ. చెప్పండి అమ్మా, అడగండి. విద్యాలయస్య నవదశే ప్రకోష్ఠే అన్నారు. 19 అని రాయచ్చా? ఎక్కడ ఎన్నో పేజ్ నెంబర్ చెప్తారా ఒకసారి? 50 పేజ్ నెంబర్లో విద్యాలయస్య. ఓహో, నవదశే బదులు 19 అంటారా? నవదశే ప్రకోష్ఠ. అప్పుడు మనం వింశతి అన్నప్పుడు మన తమే అనాలి, 19 తమే అనాలి. కానీ ఎక్కువగా మనం సంఖ్యలో ప్రయోగించేది నవదశేనే కదా, నవదశ అనే అంటాం కదా. సంఖ్యలు మనం నేర్చుకున్నప్పుడు నవదశ అనే నేర్చుకున్నాం కదా 19కి. అవునా కాదా? 19 అన్నా కూడా కరెక్టే, తప్పని నేను అనట్లేదు. కానీ 19 అన్నప్పుడు మళ్ళీ 19 తమే అనాలి కదా. లేకపోతే నవదశి అనేయచ్చు. ఇది ఇంకా సింపుల్ కదా కదా. అవునా కదా? ఎస్ ఆర్ నో, ఏదో చెప్పండి. అవునా కాదా? హరి ఓం, వినిపిస్తుందా నేను మాట్లాడుతున్నది? అస్తు. నవదశే లేదు 19 తమే ఏదన్నా కరెక్టే. కానీ మనం ఎక్కువగా వాడేది నవదశ కాబట్టి నవదశే అని నేను చెప్పాను. 19 తమే కూడా అనొచ్చు, తప్పైతే కాదు. అస్తు. సరే, అయితే మనం శనివారం కలుద్దామండి. ఈసారి ఏకతా మంత్రం చెప్పి క్లోజ్ చేద్దాం. గురుగారు అన్ని రికార్డింగ్స్ మీరు ఇందులో పెట్టేశారా గురుగారు? అన్ని పెట్టేశానండి. ఏ రోజుకి ఆ రోజే పెట్టేస్తాను నేను. ఎప్పుడైనా పొరపాటున ఆ రోజు రాత్రి నాకు కుదరకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను ఆ రోజే నైట్ లోపల పెట్టేస్తాను 99%. ఎప్పుడైనా ఒక్కసారి కుదరకపోతే తగ్గించి, అప్పుడు కూడా మీకు పొద్దున్న 10-11 లోపల ఖచ్చితంగా ఉంటుంది. అన్నదే ప్లేలిస్ట్ లోనే యాడ్ అవుతుండే. ప్లేలిస్ట్ నేను మీకు గ్రూప్ లో పైన పిన్ చేశాను కూడా. సో మీరు ఆ పిన్ ఓపెన్ చేస్తే దానిలోనే మీకు కనిపిస్తాయండి వీడియోస్. అస్తు. ఏకతా మంత్రః. యం వైదికా మంత్ర దృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్ ఇతి బౌద్ధ జైనాః సచ్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు. ధన్యవాదः. వచ్చే శనివారం కలుద్దాం మళ్ళీ క్లాస్. నేను గ్రూప్ లో కూడా మెసేజ్ పెడతాను, మీకు లింక్ లో కూడా నేను మళ్ళీ రిమైండ్ చేస్తాను. ఈసారి శుక్రవారం బదులు శనివారం క్లాస్. ఈ ఒక్కసారికే, మళ్ళీ ప్రతిసారి మామూలుగానే ఉంటుంది, మంగళవారం శుక్రవారమే ఉంటుంది. ఒక్కసారికి మాత్రమే శనివారం క్లాస్. అస్తు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.